సుప్రీంకోర్టు తీర్పును మీరు ఎట్లా చూస్తారు? వర్గీకరణ చేయాలన్నా చేయొద్దా అనేటటువంటి ఆదేశాన్ని ఇవ్వలేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవటం అనేది న్యాయసమ్మతం కాదు. దీన్ని నేను వ్యతిరేకిస్తున్నా. ఇక్కడ కారంచేడు జరిగినప్పుడు దళితుల మధ్య ఐక్యత ఉన్నది, దాన్ని భగ్నం చేయాలనుకున్నప్పుడు ఒక మార్గంగా ఉన్నది అనేది వారు అంగీకరిస్తూనే వ్యక్తం చేసిన అభిప్రాయమే. మీరు దీన్ని ఎట్లా చూస్తారు? 36లోనే పంజాబ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ జైలు సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గీకరణ చేశారు. అక్కడ రామచంద్రరాజు కమిషన్ లెక్క ప్రకారం చూసుకుంటే మాదిగలకే నష్టం జరుగుతుంది. ఏ ఆధారంగా ఎట్లా చేస్తారు? నేను ప్రతి చోట చెప్తున్నా, మాల మాదిగలకు సంబంధించిన సమస్య కానే కాదు. మరి మాదిగ సింగిల్ కమ్యూనిటీ 28 లక్షల మాదిగలు మహారాజులు అని చెప్పే డక్కలుండు 15 సంవత్సరాల కిందట లెక్కలు చెప్తున్నాను. కులాంతర వివాహాలను వ్యతిరేకించిన గాంధీ 47లో ఆయన చనిపోవడం ముందు అంగీకరించిండు. మార్పు మొదలైంది కనుక ఇది హిందూ సమాజానికి ప్రమాదం వచ్చే అవకాశం ఉందని ఆర్ఎస్ఎస్లు చెప్తున్నాయి. భారతదేశ దళిత ఉద్యమానికి కృష్ణమాదిగ పోరాటం, కృష్ణమాదిగ ఎస్టాబ్లిష్ చేస్తున్న మాటలు కానీ ఇవన్నీ కూడా ఇవి మేలు చేసేవా లేదా నష్టం కలిగించేవా? ఇవాళ సుప్రీంకోర్టు వరకు ఆ అంశం వెళ్ళిందంటే అటు పంజాబ్ గవర్నమెంటు ఇటు మందకృష్ణ లేకపోతే అక్కడి వరకు వెళ్ళేది కాదు, ఇంత చర్చ జరిగేది కాదు. నమస్తే. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆ తీర్పు పైన జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ. కోర్టు తీర్పు వచ్చింది, ఆ తర్వాత చేయాల్సింది ఏమిటి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ పైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. ఆ డాటా ఆధారంగా ఒక్కొక్కరు ఒక్కో రకమైన ప్రతిపాదన తీసుకొని వస్తున్నారు. వాస్తవానికి మాదిగ దండోరా ఉద్యమము ఈ 30 సంవత్సరాల కాలంలో దాని ప్రభావము, మాదిగ దండోరా ఉద్యమం సమాజం ముందు పెట్టిన సవాళ్ళు, కొన్నిటికి జవాబులు వెతికింది. ఈ సందర్భంలో ఈ మాదిగ దండోరా పుట్టు పూర్వోత్తరాలతో పాటుగా సామాజిక విశ్లేషకులుగా, రాజకీయ విశ్లేషకులుగా ఉన్న ప్రొఫెసర్ కాసిం గారు మన దగ్గర ఉన్నారు. మరి వారు ఏ ప్రతిపాదన చూపిస్తున్నారు, సుప్రీంకోర్టు తీర్పును వారు ఎట్లా అనాలిసిస్ చేస్తారో తెలుసుకుందాం. వారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్, నేను ఎస్సీ వర్గీకరణ మీద 6-7 ఇంటర్వ్యూలు చేసిన. నేను చాలామంది అడిగింది కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయమని చెప్పారు. నాకు పర్సనల్గా ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు కాసిం సార్తో మాట్లాడండి, వారి అభిప్రాయం తప్పకుండా తీసుకోవాలని అన్నారు. వాస్తవానికి ఇది చాలామంది నాకు ఫోన్లు చేసి మాట్లాడిండ్రు. కాబట్టి వారు బహుశా మీ ఆర్గ్యుమెంట్ ఏదో నచ్చినట్టున్నది వాళ్ళకు, అందువల్ల అడిగి ఉండవచ్చు. సుప్రీంకోర్టు తీర్పును మీరు ఎట్లా చూస్తారు? ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయిద్దాం మనం. సుప్రీంకోర్టు తీర్పును నేను స్వాగతిస్తున్నాను. ఆ తీర్పును అమలు చేయమని ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రులని కోరుతున్నాను. ఈ సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు. ఇది గతంలో 2004 నవంబర్ 5వ తారీఖు నాడు 5 మంది జడ్జీలు ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 2022 నాడు 5 మంది జడ్జీలు ఇచ్చారు. ఇది రాజ్యాంగ ధర్మాసనం. రాజ్యాంగ ధర్మాసనం అనేది అంత ఈజీగా ఏ కేసు విషయంలో వేయరు. అది సెంట్రల్ గవర్నమెంటు, కోర్టు, చీఫ్ జస్టిస్ అనుకుంటే దాని ప్రాధాన్యతను బట్టి రాజ్యాంగ ధర్మాసనాన్ని వేస్తారు. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు చరిత్రలో మనం అవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. కనుక ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించిన ఈ అంశము తమిళనాడు, కర్ణాటక, పంజాబు, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 6 రాష్ట్రాలని నేరుగా ప్రభావితం చేసే తీర్పు. అంటే దక్షిణాది రాష్ట్రాలన్నీ దాదాపుగా ఈ అంశంతో ముడిపడి ఉన్నాయి. కేవలం దక్షిణాది రాష్ట్రాలు మాత్రమే కాకుండా ఇతర ఉత్తరాది రాష్ట్రాల మీద కూడా ఈ తీర్పు ప్రభావం పడుతుంది అనే ఒక ఆలోచన ఆ రోజు ఉండిందో లేదో కానీ తీర్పు వచ్చిన తర్వాత మనకు అర్థమైంది. కనుక ఇన్ని రాష్ట్రాల్లో ఉన్న దళిత ప్రజల్ని, కొన్ని కోట్ల మంది ప్రజల్ని ప్రభావితం చేసే ఈ తీర్పు కొంతమేరకి శాస్త్రీయంగా ఉంది అనే నిర్ధారణకు రావడానికి ఒక ప్రాతిపాదికను వాళ్ళు రూపొందించారు. నేను ఇక్కడ మీ ముందు మాట్లాడుతున్నానంటే సుప్రీంకోర్టు గత 60-70 సంవత్సరాలుగా ఇస్తున్న తీర్పులన్నిటినీ కూడా నేను ఎండార్స్ చేస్తున్నానని అనుకునే ప్రమాదం కూడా ఉంది సమాజంలో, పౌర సమాజంలో,
మేధావులు, బుద్ధిజీవులు అనుకున్న వాళ్ళు. అందుకోసము ఈ తీర్పు నేను ఎండార్స్ చేస్తున్నానంటే మిగతా తీర్పులన్నిటిని ఎండార్స్ చేస్తున్నానని భావించవద్దని విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. ఓకే, దానికి విడివిడిగా మాట్లాడాలి, విడివిడిగా చూడాలి. రైట్, ఓకే. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఉండే న్యాయమూర్తులు కూడా మానవ మాతృలే, మనుషులే. వాళ్ళు సమాజంలో ఉండే వర్గ ప్రభావానికి, మత ప్రభావానికి, కుల ప్రభావానికి గురవుతూ ఉంటారు. గురవుతున్న సందర్భంలో కొన్ని సందర్భంలో ప్రజాస్వామికమైన తీర్పులు కూడా కొన్ని వస్తూ ఉంటాయి. అట్లా వచ్చిన తీర్పుల్లో ఇది ఇప్పుడు వచ్చిన తీర్పు అని నేను భావిస్తున్నాను. ఓకే, అంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామికమైనది. ఓకే సార్. అయితే ఈ తీర్పును ఇటీవలి కాలంలో మీరు చేసినటువంటి ఒక 6 ఇంటర్వ్యూస్లో కానీ లేదా బయట కొన్ని ఛానల్స్లో చేసిన ఇంటర్వ్యూస్ కానీ నేను కొన్ని నా దృష్టికి వచ్చింది నేను చూశాను. ఓకే. చూసిన తర్వాత ముఖ్యంగా మీరు కొంత సమాజం మీద అవగాహన ఉండి సామాజిక విషయాలు, రాజకీయ విషయాలు అర్థమయ్యి స్థూలమైనటువంటి అవగాహనతో ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు కనుక నేను గమనించినటువంటి ఆ ఇంటర్వ్యూలలో చెప్పిన వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు ఏమిచ్చింది తీర్పు, రాష్ట్ర ప్రభుత్వాలు 341 ఆర్టికల్ ప్రకారము ఎస్సీ రిజర్వేషన్ను ఉపవర్గీకరణ చేసుకునే అవకాశం ఉంది అని అన్నది. వర్గీకరణ చేయాలన్నా చేయొద్దా అనేటటువంటి ఆదేశాన్ని ఇవ్వలేదు. అది స్పష్టంగా ఏమన్నది, వర్గీకరణ చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఎందుకు ఈ మాట అన్నది, 2004 నవంబర్ 5వ తారీఖు నాడు వచ్చినటువంటి తీర్పు, 5 మంది జడ్జీల తీర్పు, చిన్నయ్య కేసులో వచ్చిన తీర్పు, రాష్ట్ర ప్రభుత్వాలకి 341 ఆర్టికల్ ప్రకారము ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసుకునే రైటు లేదు, రాష్ట్రాలు చేయకూడదు అని ఆనాటి తీర్పు ఉంది. ఆ తీర్పును పూర్వపక్షం చేస్తూ వర్గీకరణ చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది అని క్లియర్ చేసినప్పుడు మాట్లాడే మేధావులు ఏం మాట్లాడాలంటే నేను అనుకుంటా, ఎందుకంటే పౌర సమాజంలో మేధావుల పట్ల తెలంగాణ సమాజంలో ఇంకా ప్రజలకు విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నప్పుడు మనము కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకూడదు. మనకు తోచిన అభిప్రాయాలు మనకు వ్యక్తిగతంగా ఉంటాయి. వ్యక్తిగతంగా ఉన్నప్పుడు వ్యక్తిగత సంభాషణలో 10 మంది ముందో, 2 ముందో, 3 ముందో మాట్లాడుకోవచ్చు, కుటుంబంలో మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను మీతో ఇంటర్వ్యూ చేస్తున్నా, మీరు నాతో ఇంటర్వ్యూ చేస్తున్నారంటే కొన్ని లక్షల మందికి ఇంటర్వ్యూ వెళ్తుంది, లక్షల మంది దీన్ని వింటారు. విన్నప్పుడు నేరుగా ఏం చెప్పాలి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవటం అనేది న్యాయసమ్మతం కాదు, దీన్ని నేను వ్యతిరేకిస్తున్నా అని మాట్లాడే హక్కు ఉంది ఎవరికైనా. ఓపెన్గా చెప్పాలి, మాట్లాడవచ్చు. లేదు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును న్యాయసమ్మతంగా ఉంది, సామాజిక న్యాయాన్ని అమలు చేసేది ఉంది కనుక నేను దీన్ని ఏకీభవిస్తున్నా అని ఇదైనా మాట్లాడచ్చు, అదైనా మాట్లాడచ్చు. ఈ రెండు మాట్లాడకుండా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే సంభాషణలే ఎక్కువగా వచ్చాయి అనేది నేను అనుకుంటున్నాను. ఓకే, ముఖ్యంగా మీరు చేసిన 6 ఇంటర్వ్యూలో మీరు సూటిగా ప్రశ్న అడిగినా ప్రశ్నను సూటిగా చెప్పకుండా తిప్పి ముక్కు ఇక్కడ ఉంది అని చూపించేటటువంటి సమాధానాలే మీ ఇంటర్వ్యూలలో చెప్పిన సమాధానాలలో ఉన్న వ్యక్తులు చెప్పారు. అంటే మడత పేజీ సమాధానాలు చెప్పారు. నేను ఇప్పుడు మీ ముందు ఇది ఒక 5 పేజీల నోట్స్ అండి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి 7 పేజీల తీర్పు ఉంది. 565 పేజీల జడ్జిమెంట్ అది. ఈ జడ్జిమెంట్లో చిట్ట చివరికి 7 పేజీలు దాని సారాంశం. ఈ 7 పేజీలు చదివితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు జనాలకి. ఎందుకంటే జడ్జీలు వాళ్ళ అవసరం కోసం ఒక తీర్పు ఇవ్వాలనుకున్నప్పుడు ఆ తీర్పుకు కావలసిన ఒక ప్రాతిపాదికను తయారు చేస్తారు. వాళ్ళు ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక గణాంకాలు వీటన్నిటిని సేకరించి ఒక పునాదిని వేస్తారు. పునాది వేసిన తర్వాత ఈ పునాది మీద మేము ఈ తీర్పుని ఇస్తున్నామని చెప్తారు. అంటే తాము ఇచ్చిన తీర్పు న్యాయమైంది అని చెప్పడానికి వాళ్ళు చెప్పుకుంటారు. ఈ మొత్తం తీర్పుని ఏం చేశారు, ఒక 5 చాప్టర్లుగా విభజించారు వాళ్ళు. ఈ 5 చాప్టర్లో మొదటి చాప్టర్లో ఏం చెప్పారు, జడ్జిమెంట్కు సంబంధించిన పూర్వ నేపథ్యం అంతా. అంటే రాజ్యాంగ ధర్మాసనాన్ని మేము ఎందుకు వేసాము, ఆనాడు చిన్నయ్య గారు తీర్పు ఎట్లా ఉంది, ఏం చెప్పారు, అసలు చిన్నయ్య ఏ విషయాల మీద సుప్రీంకోర్టుకు వచ్చాడు, తర్వాత వీటికి సంబంధించిన రెఫరెన్స్లు ఏంటి, ఇవన్నీ మొదటి భాగంలో చెప్పారు. రెండో భాగానికి వచ్చేసరికి సబ్మిషన్స్ అంటే వాది ప్రతివాది. చిన్నయ్య గారు ఒకటేశారు, ఆయనను వ్యతిరేకిస్తూ ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగన్న ఒకటేశారు, పంజాబ్ గవర్నమెంట్ ఒకటేసింది, హర్యానా గవర్నమెంట్ ఒకటేసింది, తమిళనాడు గవర్నమెంట్ ఒకటేసింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒకటేసింది. అంటే
వాది ప్రతివాది ఈ రెండింటికి సంబంధించిన విషయాలన్నింటినీ రెండో చాప్టర్లో చెప్పారు వాళ్ళు. మూడో చాప్టర్కి వచ్చేసరికి అసలు దీనికి సంబంధించిన ఇష్యూస్ ఏమున్నాయి, దీని సమస్య ఏమిటి అనేది సమగ్రంగా విశ్లేషణ చేశారు వాళ్ళు. ముఖ్యంగా ఇందులో ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 341 ఈ 4 ఆర్టికల్లకు సంబంధించినటువంటి చర్చనే తీర్పు నిండా ఉంది. ఈ ఆర్టికల్లకు సంబంధించిన విషయం ఏమిటి, ఏం చెప్తుంది, ఏం సమస్య వచ్చే అవకాశం ఉంది, గతంలో ఏం వచ్చింది, ఇప్పుడు ఏం వస్తుంది అనేది చాలా లోతుగా అధ్యయనం చేశారు. నాకు తెలిసి నేను ఈ 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో సమాజాన్ని పరిశీలిస్తున్న సందర్భంలో చాలా తీర్పులను చూశాను. నేను కూడా నా పరిమిత జ్ఞానంలో, నాకొచ్చే పరిమిత ఆంగ్లం చదివి అర్థం చేసుకొని, తెలుగు చదివి అర్థం చేసుకొని చాలా తీర్పులను చూశాను. కానీ ఇంత సమగ్రంగా అధ్యయనం చేసి ఇచ్చిన తీర్పు అయితే నా దృష్టికి రాలేదండి. ఈ సమగ్రమైన అధ్యయనం చేశారు వాళ్ళు. మిగతా వాళ్ళంతా ఇది కన్ఫ్యూజన్ ఉందని, గందరగోళం ఉందని, ఈ తీర్పు ద్వారా నష్టం జరగబోతున్నదని చాలా రకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి. ఎగ్జాక్ట్ ఇప్పుడు వాటికి నేను ఆన్సర్ చేయబోతున్నాను. ఓకే. ఈ మూడో చాప్టర్లో వాళ్ళు ఎస్సీలు సజాతీయుల విజాతీయుల చాలా లోతుగా అధ్యయనం చేసింది వాళ్ళు. ఇప్పటి వరకు మన సమాజంలో ఆర్గ్యుమెంట్ ఏమొస్తున్నది, ఎస్సీలందరూ ఒకటే అని అంటున్నారు. ఇంటర్వ్యూలో పాల్గొన్న వాళ్ళందరూ, రాస్తున్న కొందరు ఒకటే అంటున్నారు. వాళ్ళు ఏం చేశారంటే చాలా లోతుల్లోకి వెళ్ళి గుజరాత్ను నమూనా తీసుకున్నారు, ఉత్తరప్రదేశ్ నమూనాగా తీసుకున్నారు, బీహార్ను నమూనాగా తీసుకున్నారు, తెలుగు నేలని 2 తెలుగు రాష్ట్రాలు నమూనాగా తీసుకున్నారు, తర్వాత తమిళనాడు నమూనాగా తీసుకున్నారు. ఈ రాష్ట్రాలలో ఎన్జిఓలు కొన్ని ఆయా కులాల మీద వర్క్ చేస్తూ ఉంటాయి. ఆ కులాల మీద వర్క్ చేసి వాటికి సంబంధించిన రిపోర్ట్లు బయటికి తీసుకొస్తూ ఉంటాయి. ఆ ఎన్జిఓలు తీసుకొచ్చిన రిపోర్ట్లను ఆధారం చేసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఎస్సీలకు సంబంధించిన అధ్యయనం చేస్తూ ఉంటుంది. కాగు నివేదిక సందర్భంలో కానీ, మన తెలుగు నేల మీద సెస్ వాళ్ళు చేసేటటువంటి నివేదికలు కానీ వీటన్నిటిని తీసుకొని వీటితో పాటు ప్రముఖులైన మేధావులు, ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్స్ రాసిన ఆర్టికల్స్ని తీసుకున్నది. మచ్చుకు మీకు ఒక ఉదాహరణ చెప్తా. మన తెలుగు నేల మీద నడయాడిన అపురూపమైన మేధావి బాలగోపాల్ గారు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి మొదటి నుంచి కట్టుబడి రాస్తున్నటువంటి వ్యక్తి. ఆయన వర్గీకరణ జరగాలి, సామాజిక న్యాయం జరగాలని కోరుకుంటూ రాస్తున్న వ్యక్తి. ఆయన ఆ వ్యక్తి రాసిన 2004 నవంబర్ 5వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎంత తప్పుడు తీర్పో ఆయన 5 వ్యాసాలు రాశాడు. ఈ 5 వ్యాసాలను సుప్రీంకోర్టు తీసుకొని అసలు సజాతీయుల విజాతీయుల ఎస్సీలందరూ ఒకటేనా అన్నప్పుడు కొద్దిగా నేను హిస్టరీలోకి వెళ్తాను. నేను 1927 మనం గుర్తు చేసుకుంటే సైమన్ కమిషన్ వచ్చింది ఇండియాకి. సైమన్ కమిషన్ వచ్చినప్పుడు అంబేద్కర్ సైమన్ కమిషన్ దగ్గరికి వెళ్ళాడు. ఆనాటి గవర్నమెంట్ ప్రతినిధిగా వెళ్ళినప్పుడు మొత్తం భారతదేశం అంతా సైమన్ గో బ్యాక్ అన్నది. భగత్ సింగ్ సైమన్ గో బ్యాక్ అన్నాడు, కాంగ్రెస్ సైమన్ గో బ్యాక్ అన్నది, గాంధీ సైమన్ గో బ్యాక్ అన్నారు, హిందూ మహాసభ సైమన్ గో, దేశమంతా సైమన్ గో బ్యాక్. అంబేద్కర్ ఒక్కడే వెల్కమ్ టు సైమన్ అన్నాడు. ఎంత ధైర్యం కావాలి. ఆ సైమన్ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెల్కమ్ అన్నాడు ఇంకో సందర్భంలో మాట్లాడుకున్నాడు. వెళ్ళిన తర్వాత సైమన్ ఒక ప్రశ్న వేశాడు అంబేద్కర్. ఎస్సీలందరినీ ఒక జాబితాలోకి తీసుకురావాలని అంబేద్కర్ కోరిన ఒక అంశం. కోరి వీళ్ళకి చదువులలో, ఉద్యోగాల్లో మీ ప్రభుత్వంలో ఏమాత్రం ప్రాతినిధ్యం లేదు, ఈ ప్రాతినిధ్యం మీ ప్రభుత్వం కల్పించాలని నేను కోరుకుంటున్నా అని అడిగాడు. అడిగినప్పుడు వీళ్ళందరినీ ఒక జాబితాలోకి తీసుకురావాలంటే నేను విన్న ప్రకారం ఎస్సీలందరూ ఒకటి కాదు అని నేను విన్నాను, నిజమేనా అంబేద్కర్ అని సైమన్ అంబేద్కర్ని అడిగితే అంబేద్కర్ చెప్పాడు, ఎస్సీలందరూ ఒకటి కాదండి, ఎస్సీలలో కూడా అన్టచబిలిటీ ఉన్నది, ఎస్సీల సంస్కృతి వాళ్ళ సంబంధించిన జీవన విధానంలో దేశవ్యాప్తంగా భిన్నత్వం ఉంది. కానీ మొత్తం సమాజంతో మేము పోల్చుకున్నప్పుడు ఈ సమాజం మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తుంది. కామన్ పాయింట్ ఇది ఒక్కటి. ఈ కామన్ పాయింట్ ఉండటం మూలంగా మమ్మల్ని ఒక జాబితాలో పెట్టమని నేను అడుగుతున్నా అన్నాడు. ఆనాడు అంబేద్కర్ చెప్పింది కూడా సజాతీయులు అనే మాట చెప్పలేదు సైమన్ దగ్గర. ఇక ఆ తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, రాజ్యాంగ పరిషత్తు వగైరా రిజర్వేషన్ అదంతా జరిగింది. ఆ అంశాన్ని అక్కడి నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టు ఈనాడు ఏమన్నదంటే సజాతీయులు కాదు ఎస్సీలు. ఎందుకు కాదంటే వాళ్ళకి కుల వ్యవస్థలో, బ్రాహ్మణీయ కుల వ్యవస్థ రూపొందించిన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో 59 కులాలు లేదా 61 కులం దేశవ్యాప్తంగా ఉన్నాయి. తెలుగు నేల మీద 59 ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క జాబితా ఉన్నది. అది వీళ్ళందరి మధ్యన విభిన్నత ఉన్నది. వీళ్ళ మధ్యన మ్యారేజ్ సంబంధాలు లేవు.
వీళ్ళ మధ్యన తిండి సంబంధాలు లేవు, వీళ్ళ మధ్యన కల్చరల్ ఐడెంటిటీ కూడా లేదు. ఎవరి పెళ్లి పద్ధతి వాళ్ళకు ఉంటుంది, ఎవరికి సంబంధించిన దేవుళ్ళు కూడా అలాగ ఉంటారు, పూజ విధానం కూడా అలాగా ఉంటుంది. ఈ విషయాలన్నిటినీ వీళ్ళు 3వ చాప్టర్లో చాలా వివరంగా డిస్కస్ చేశారు. ఇక ఇందులోనే ఏం చేశారు వాళ్ళు, 341 ఆర్టికల్ ఏం చెప్తుంది, అసలు సమస్య ఎక్కడనే మొదలైంది కదా, ఇదే కేంద్రకం. ఈ కేంద్రకము రాజ్యాంగము ఇచ్చినటువంటి అవకాశం ప్రకారము 341 ఆ రోజు అంబేద్కర్ చాలా జాగ్రత్తగా దీన్ని పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే, అధికారంలోకి ఎవరు వస్తారు, అగ్రకులాలు వస్తారు, ఆధిపత్యం ఉన్న కులాలు వస్తారు, డబ్బు వాళ్ళ చేతుల్లో ఉన్న కులాలు వస్తాయి. వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నేను ఇవాళ షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే జాబితాను రూపొందించి ఇక్కడ పెడుతున్నా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఈ జాబితాను డిస్టర్బ్ చేసే ప్రమాదం ఉందని అంబేద్కర్ ఆ రోజు గ్రహించాడు. గ్రహించి ఏం పెట్టాడు అక్కడంటే 341 ఆర్టికల్లో ఏబిలో కూడా ఒక కులాన్ని ఇందులో చేర్చాలన్నా, ఒక కులాన్ని ఇందులో నుంచి మినహాయించాలన్నా ఖచ్చితంగా పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రపతి ద్వారా మాత్రమే ఉత్తర్వు రావాలి అని పెట్టాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి సమాజం. ఒక కులాన్ని ఇందులో చేర్చాలన్నా, ఒక కులాన్ని ఇందులోంచి తీసేయాలన్నా అది పార్లమెంటు ద్వారా మాత్రమే జరగాలని చెప్పాడు. దీని ఆధారం చేసుకొని 2004 నవంబర్ 5వ తారీఖున వచ్చిన జడ్జిమెంట్ ఏమన్నది, ఇది వర్గీకరణ చేశారు రాష్ట్ర ప్రభుత్వాలు, వర్గీకరణ చేయడం 341 అంగీకరించదు అని ఉంది. ఇప్పుడు ఈ 2024లో వచ్చిన జడ్జిమెంట్, ఈ తీర్పు ఏం చెప్పిందంటే, ఎక్కడా వర్గీకరించకూడదు అని 341 చెప్పటము లేదు. ఎస్సీలను సామాజిక న్యాయం అందించడానికి, రిజర్వేషన్ ఫలాలని సమానంగా పంపిణీ చేయడానికి ఉపవర్గీకరణ చేయటం అనే తప్పు అని 341 ఆర్టికల్ చెప్పటము లేదు. చాలా వివరంగా క్లియర్గా చెప్పారు వీళ్ళు. ఇక దానితో పాటు ఉపవర్గీకరణకు అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని కూడా ఇందులో వాళ్ళు ఈ చాప్టర్లో డిస్కస్ చేశారు. ఇక 4వ చాప్టర్లోకి వచ్చేసరికి ఎంత ఎనాలసిస్ ఉందంటే, ఈ ఎనాలసిస్లో 1921 నుంచి రిజర్వేషన్ చరిత్రను మొత్తం రాసుకుంటూ వచ్చారు వాళ్ళు. అంటే ఆనాడు సావు మహారాజు రిజర్వేషన్లు ఇచ్చాడని మనం చెప్తూ ఉంటాం. భారతదేశంలో అసలు రిజర్వేషన్ వ్యవస్థ ఎట్లా మొదలైంది, బ్రిటిష్ వాళ్ళ మొట్టమొదటి రిజర్వేషన్లు ఎవరికి ఇచ్చారు, ముస్లింలకు ఇచ్చారు. ఈ దేశంలో దళితులకు ఇవ్వలే. తర్వాత సిక్కులకు ఇచ్చారు, ఆ తర్వాతనే దళితులకు వచ్చింది. దళితులకు కూడా ఇక్కడ ఉన్న సంస్థానాధీశులందరూ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత దాన్ని ఆధారం చేసుకొని రిజర్వేషన్లు ఇచ్చారు. కనుక ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్ నుంచి మొదలు పెడితే భారత రాజ్యాంగ పరిస్థితి ఏర్పడి రాజ్యాంగం అమల్లోనికి వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు రిజర్వేషన్ల చరిత్ర మొత్తం 4వ చాప్టర్లో చాలా వివరంగా రాసుకుంటూ వచ్చారు. వచ్చి ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఫలితాలు అనేవి సమానంగా అందాయా అని ఒక ప్రశ్న వేసుకున్నారు వాళ్ళు. ఏ ఉద్దేశంతో భారత రాజ్యాంగం రిజర్వేషన్లను ఇచ్చిందో, ఏ ఉద్దేశంతో ప్రభుత్వం రిజర్వేషన్లను ఇచ్చిందో ఆ ఉద్దేశం నెరవేరిందా అని వీళ్ళ యొక్క రెఫరెన్స్ పాయింట్ ఏమిటి, ఎస్సీలు ఈ కేసు. కనుక ఎస్సీలలో నెరవేరిందని మొత్తం డాటానంతా తెచ్చుకున్నారు వాళ్ళు. తెప్పించుకొని ఆ డాటానంతా ఇందులో విశ్లేషణ చేశారు. తర్వాత ఇప్పటి వరకు ఎస్సీ రిజర్వేషన్ల మీద ఎన్ని కేసులు వచ్చాయి ఈ 70 సంవత్సరాల్లో, ఆ కేసుల రెఫరెన్స్లు మొత్తం తీసుకొని ఇందులో ప్రస్తావన చేశారు. తర్వాత ప్రస్తావన చేస్తూ 2004లో వచ్చిన చిన్నయ్య కేసుకు సంబంధించిన జడ్జిమెంట్ను వాళ్ళు ఒక కామెంట్ చేశారండి. నాకు ఆ ఇంగ్లీష్ పదం ఇప్పుడు గుర్తుకు రావటం లేదు, కానీ వాళ్ళు ఏమన్నారంటే కల్పిత గాథ అన్నారు. మిత్ అంటే ఒక రకంగా పురాణ గాథ, పురాణానికి సంబంధించింది అంటాం మనం, కల్పిత గాథ అంటాం. అట్లాంటి ఒక పదాన్ని, అది న్యాయ సంబంధమైన పదాన్ని వాడు, కల్పిత గాథ దాని తెలుగు అర్థం. 5 మంది జడ్జీలు ఇచ్చిన తీర్పును రాజ్యాంగ ధర్మాసనం ఏమన్నదంటే కల్పిత గాథ అన్నది. ఎందుకు కల్పిత గాథ అన్నది, కల్పిత కథ అని ఎందుకు అన్నది అని అంటే, 341 వర్గీకరణ చేసుకోవద్దనేది చెప్పలేదు కదా. చెప్పలేని ఒక విషయాన్ని దానికి అన్వయం చేసి నువ్వు చెప్పావంటే ఒక రకంగా ఇంతమంది ప్రజల సంబంధించిన వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్లే కదా. అందుకోసం ఆ రోజు జరిగినటువంటి ఈ సమస్యని చాలా వివరంగా ఆ తీర్పును ప్రస్తావన చేసింది. ఇక గణాంకాలు ఎట్లా ఉండాలి, ఒకవేళ ఏమైనా చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా వర్గీకరణ అనే అంశంలోకి వెళ్తే ఏమేం చేయాలి చాలా వివరంగా చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారంటే గందరగోళంగా ఉంది, కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది, ఇది అర్థం కాకుండా ఉంది, మొదటికే మోసం వచ్చింది అని చెప్తున్నారు.
ఇప్పుడు ఈ మేధావులకి కనీసం కొంత అంగీకారమైనటువంటి మనకు ఆంధ్రజ్యోతిలో రెగ్యులర్గా భారతదేశంలో మంచిగా పరిగణించదగినటువంటి అందరూ అంగీకరించే మేధావి యోగీందర్ యాదవ్ గారు, ప్రొఫెసర్ యోగీందర్ యాదవ్ గారు. ఆయన 3 వ్యాసాలు రాశాడు ఇప్పటి వరకు. తెలుగు ఇంగ్లీష్ రాని వాళ్ళందరూ తెలుగులో చదువుకుంటున్నారు, ఇంగ్లీష్లో కూడా చదువుకోవచ్చు. వర్గీకరణకు అనుకూలంగా చాలా వ్యాసాలు వచ్చాయి. హిందూలో వచ్చాయి, క్రానికల్లో వచ్చాయి, ఆంధ్రజ్యోతిలో వచ్చాయి. ఈ వచ్చిన వ్యాసాన్ని ఒక్కసారి చూడండి, చదవమని చెప్తున్నాను నేను వాళ్ళకి. ఈయన కోటా తీర్పుకు సంబంధించిన తంట అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టి వ్యాసం రాశాడు. ఎవరెవరు ఎందుకు అనవసరమైన భయాందోళనలు సృష్టిస్తున్నారు. డేట్ కూడా చెప్పండి సార్ ఇంటర్వ్యూ. ఇది ఆగస్టు 6వ తారీఖు 2024. తీర్పు 1వ తారీఖు వచ్చింది. ఆగస్టు 6వ తారీఖు ఇమీడియట్గా రాశాడు. 2 వ్యాసాలు వెంటనే రాశాడు. అనవసరమైన భయాందోళన సృష్టించకండి మీరు అని రాశాడు. ఎందుకు ఈ మేధావులు లేని సమస్యని సుప్రీంకోర్టు తీర్పైనా ఏ జీవోలైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ జీవోలైనా ఎవరికి అనుకూలంగా వాళ్ళు అన్వయించుకునే ఒక మెథడాలజీ మన యొక్క జీవోలనే ఉంటుంది. ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేయొచ్చు. కానీ ఇక్కడ వాస్తవం అనేది ఒకటి ఉంటుంది. మనకు అనుకూలంగా ఇంటర్ప్రిట్ ఎంత చేసుకున్నా కూడా ఒక సత్యం ఉంటుంది ఆ మధ్యలో. ఆ సత్యాన్ని అంగీకరించక తప్పదు. నేను ఆలోచిస్తున్న దాని ప్రకారం ఇప్పటి వరకు వర్గీకరణ వద్దంటున్న సామాజిక వర్గాలు కాకుండా మిగతా సామాజిక వర్గాలు ఎవరైనా వర్గీకరణ వద్దంటూ వ్యాసాలు రాశారా అని నేను పరిశీలించాను ఈ నెల రోజుల్లో. ఎవ్వరు కూడా రాయాలి ఇప్పటివరకు. వాళ్ళు బీసీలైనా, వాళ్ళు ఓసీలైనా, ఇంకెవరైనా సరే వర్గీకరణ ఏ వర్గమైతే వద్దంటుందో ఆ వర్గం నుంచి తప్ప మిగతా వర్గం. అంటే నీ వాదంలో నిజంగా ఒకవేళ నిజమే రాజ్యాంగం ధర్మాసనం ఇచ్చిన తీర్పులో సమస్య ఉందనుకుంటే వీళ్ళందరూ ఆ సమస్యను బయట పెడతారు కదా, బయట పెట్టలే. అట్లా ఉపవర్గీకరణకు సంబంధించి వీళ్ళు ఎంత లోతుల్లోకి వెళ్ళాలంటే ఇక ముగింపు 5వ చాప్టర్ ఈ తీర్పులో. ఈ 5వ చాప్టర్లో ఆర్టికల్ 14లోకి వెళ్ళారు, ఆర్టికల్ 15లోకి వెళ్ళారు, ఆర్టికల్ 16లోకి వెళ్ళారు. 2004లో ఇచ్చిన తీర్పు ఎక్కడ కూడా ఆర్టికల్ 14, 15, 16 పట్టించుకోవాలి. కేవలం కల్పిత గాథగా కొట్టేసింది. కానీ వీళ్ళు ఏమన్నారంటే వెనుకబడిన వారిని, అత్యంత వెనుకబడిన వారిని, చిట్ట చివరి మానవుడికి రాజ్యాంగ ఫలాలు అందినప్పుడే ప్రజాస్వామ్య స్ఫూర్తి నెరవేరుతుంది అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి నెరవేరుతుంది. రాజ్యాంగ పెద్దలు ఆనాడు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడిన మాటలు కూడా వీటికే ప్రేరణ ఇస్తున్నాయి అన్నారు వాళ్ళు. అని వెనుకబాటుతనాన్ని ప్రాతిపాదికగా తీసుకున్నప్పుడు 341 అనే ఆర్టికల్ దీనికి అన్వయం ఏం చేసుకోవాలంటే 14, 15, 16 చేసుకోవాలి. ఏం చెప్తున్నాయి 14, 15, 16? అందరికీ సమాన అవకాశాలు. ఇది నేచురల్ జస్టిస్, ఇది ప్రాథమిక హక్కు. 341 ప్రాథమిక హక్కు కాదు. 14, 15, 16 ప్రాథమిక హక్కు. ప్రాథమిక హక్కు ప్రతి మనిషికి ఉంటుంది. బుడగజంగానికి ఉంటుంది, బైండోళ్ళకు ఉంటుంది, డక్కలోళ్ళకు ఉంటుంది, సిందోళ్ళకు ఉంటుంది, మాస్టర్లకు ఉంటుంది, బ్యాగరోళ్ళకు ఉంటుంది, నీరటికాళ్ళకు ఉంటుంది, మన్నెప్పళ్ళకు ఉంటుంది, నేతకాన్లకు ఉంటుంది, మాదిగోళ్ళకు ఉంటుంది, మాలోళ్ళకు ఉంటుంది, మాలదాసర్లకు ఉంటుంది. అందరికీ ఉంటుంది ప్రాథమిక హక్కు. సమానమైన అవకాశాలు పొందే హక్కు మీ అందరికీ ఉంటుంది. ఈ అందరికీ ఉంటుంది అనే విషయాన్ని చాలా వివరంగా ఉపవర్గీకరణ చేయాల్సిన అవసరాన్ని ఇక్కడ వీళ్ళు చెప్పారు. ఎస్సీలు సామాజిక నిర్మాణంలో ఒక గ్రూపు కాదు అన్నారు వీళ్ళు. సామాజిక నిర్మాణంలో ఒక గ్రూపు కాదు. ఒక గ్రూపు కాదు గనక దీనికి అనేక చారిత్రక కారణాలు ఉన్నాయి గనక ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 ప్రకారము రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకోవచ్చు అని చాలా వివరంగా తీర్పులో ఇచ్చారు. ఇంత వివరంగా ఇచ్చిన తర్వాత జస్టిస్ ఆ రోజు ఇది చిన్నయ్య కేసులో ఉపవర్గీకరణ అనుమతించకూడదు అని వాళ్ళంటే ఉపవర్గీకరణ మేము అనుమతిస్తున్నామని వీళ్ళు అన్నారు. చాలా క్లియర్గా అది వద్దన్నదే వీళ్ళు అవునంటున్నారు. ఇంకా ఇందులో కన్ఫ్యూజన్ ఎక్కడుంది? ప్రభుత్వం ఉపవర్గీకరణ చేయాలనుకుంటే వీళ్ళు ఏమన్నారంటే తప్పనిసరిగా గణాంకాలు సేకరించాలి. ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, ఇదో మీరు వర్గీకరణ చేయడానికి 3 పద్ధతులు చెప్పారు వాళ్ళు. ఫస్ట్ మీరు గణాంకాలు సేకరించండి, వాళ్ళ సామాజిక పరిస్థితిని అధ్యయనం చేయండి, విద్యా ఉద్యోగాల్లో వాళ్ళ స్థానం ఏమిటో అధ్యయనం చేయండి. ఎస్సీ ఎస్టీ జనాభా గణాంకాల్లో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా వీటి అధ్యయనం ఉంటుంది. ప్రతిసారి 2011
మనకు జనాభా లెక్కలు జరిగి ఉన్నాయి. బీసీలకు సంబంధించి ఓసీలకు సంబంధించి వాళ్ళ ఆర్థిక సామాజిక రాజకీయ నేపథ్యం జనాభా గణాంకాల్లో ఉండదు కనుకనే ఇప్పుడు బీసీలు జనగణన కులపరంగా చేయాలంటున్నారు. కానీ ఎస్సీ ఎస్టీలకి ప్రతి జనాభా గణనలో ఇది ఉంటుంది కనుకనే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే చాలా జాగ్రత్తగా, మీరు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేయాలంటే దేన్ని ఆశ్రయించాలి? జనాభా లెక్కల్ని ఆశ్రయించాలి. మీరు మోచీలకు ఇవ్వాలనుకుంటే మోచీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఆ శాతం ఇవ్వాలి, రెల్లి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఆ శాతం ఇవ్వాలి అని మీరు అనుకుంటే ఆ జనాభాని మీరు ప్రాతిపాదిక పునాదిగా చేసుకోవాలి. దానితో పాటు వాళ్ళ ప్రాతినిధ్యం ఎంత ఉంది, ప్రధాన స్రవంతిలో వాళ్ళ ప్రాతినిధ్యం ఏమిటి అనేది ఆధారం చేసుకోవాలి. దానితో పాటు వాళ్ళ సామాజిక ఆర్థిక రాజకీయ స్థితిగతులు ఏమిటి అని చెప్పింది. ఇంత క్లియర్గా ఈ తీర్పు 5 చాప్టర్లుగా అధ్యయనం చేశారు వాళ్ళు. ఇక్కడ మీరు సుప్రీంకోర్టు తీర్పును స్థూలంగా అన్ని విషయాలు వచ్చినట్టు చెప్పాను. నేను మాట్లాడిన వాళ్ళు వ్యక్తమైన మరొక అభిప్రాయం, అందరూ వర్గీకరణను సమర్థిస్తూనే, అందరూ సమర్థిస్తారు, ఎవరు వ్యతిరేకించారు నా ఇంటర్వ్యూలో సమర్థిస్తూనే, దీని వెనుక అగ్రకులాల కుట్ర ఉన్నది. అటు ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జనాభా ఆధారంగా మనకు కారం చెడు జరిగింది, ఒక చుండూరు జరిగింది. ఓకే, ఇక్కడ కారం చెడు జరిగినప్పుడు దళితుల మధ్య ఐక్యత ఉన్నది, దాన్ని భగ్నం చేయాలనుకున్నప్పుడు ఒక మార్గంగా ఉన్నది అనేది వారు అంగీకరిస్తూనే వ్యక్తం చేసిన అభిప్రాయమే. మీరు దీన్ని ఎట్లా చూస్తారు? చాలా మంచి ప్రశ్న మీరు ముందుకు తీసుకొచ్చారు. అసలుకు ఇవాళ జరుగుతున్న చర్చ అంతా దీన్ని కేంద్రకంగా చర్చ చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా 1985 జూలై 17వ తారీఖు నాడు కారం చెడు జరిగింది. మంచినీళ్ళ కోసం జరిగిన ఆత్మగౌరవ పోరాటం అది. ఒక కమ్మ యువకుడు వచ్చి కారంచెడు గ్రామంలో మాదిగ ఇండ్ల మధ్యన ఉన్నటువంటి చెరువులో ఆ పశువులను తీసుకొచ్చి దాన తినిపించి ఆ బుట్టలను దాన తిన్నటువంటి బుట్టలను తీసుకెళ్ళి ఆ నీళ్ళలో కడిగితే అక్కడ ఉన్నటువంటి ఒక మాదిగ స్త్రీ, అయ్యా మేము తాగే నీళ్ళు కాదయ్యా, మీకు ఒక తాగే నీళ్ళ చెరువు ఉన్నది, మీ చెరువులో ఇట్లా చేస్తావా, మేము వచ్చి ఇట్లా చేస్తే నువ్వు ఒప్పుకుంటావా, అన్యాయం కదనయ్యా అని అడిగింది. అడిగితే నన్నే అడుగుతావే ఒక మాదిగ దానివై ఉండి అని ఆయన అహంకారం దెబ్బతిని ఆయన చేతిలో చెర్నాకోలు ఉంటే చెర్నాకోల తీసుకొని ఆమెను కొట్టినప్పుడు ఆ సువార్తమ్మ, ఆ తల్లి, ఆ బిడ్డ, ఆమె చేతిలో బిందె ఉన్నది, ఆ బిందె తీసుకొని ఎదురు తిరిగితే ఆయన అహంకారం దెబ్బతిని, నేను ఇంత పైకుల నా కాళ్ళ కింద పడి ఉండవలసిన మీరు నా మీద ఎదురు తిరుగుతారని ఊళ్ళోకి వెళ్ళి అందరికీ చెప్పి ఆ కులాన్ని అంతా ఏకం చేసి, సరే మాదిగ పల్లవిన మూకుమ్మడిగా నిద్రపోతున్నప్పుడు దాడి చేసి 7 మందిని చంపేశారు. అప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. ఇది జరిగిన సంఘటన. నేను ఇది ఎందుకు ప్రస్తావించానంటే ఇప్పటి తరానికి సంఘటన తెలియాలనే ఉద్దేశంతో నేను ప్రస్తావించాను. మాదిగలు ఆడ చనిపోయారు. చనిపోయినప్పుడు ఆనాడు తెలుగు నేల మీద ఉన్న ఉద్యమం ఏమిటి 80-85 నాటికి అంటే కమ్యూనిస్టు పార్టీ చాలా బలంగా ఉన్న చారిత్రక సందర్భం. తెలుగు నేల మీద అసెంబ్లీలో కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం కలిసి దాదాపు 20 నుంచి 30 సీట్లు బలంగా ఉన్నటువంటి సందర్భం అది. సరిగ్గా అదే సందర్భంలో దేశవ్యాప్తంగా ఒక సంచలనం జరుగుతూ ఉన్నది. కాన్సీరామ్ బీఎస్పీ పార్టీ పెట్టి సైకిల్ యాత్ర చేస్తూ ఉన్నాడు. దేశవ్యాప్తంగా ఇదొక పరిణామం. ఇక్కడ ఒకవైపు నక్సలైట్ ఉద్యమం, మరోవైపు సిపిఐ సిపిఎం పార్టీల ప్రభావం, దళితులందరూ కమ్యూనిస్టు పార్టీ వైపు ఎక్కువగా ఉన్న సందర్భం. దానితో పాటు దళితులకి ఏం జరిగినా కమ్యూనిస్టు పార్టీలు, విప్లవ పార్టీలు వాళ్ళ కోసం వివిధ సందర్భాల్లో గొంతు విప్పుతున్న కాలం అది. దళిత కవులందరూ కూడా అయితే విప్లవ రచయితల సంఘంలో లేదైతే అభ్యుదయ రచయితల సంఘంలో ఉన్న రోజులు. ఇది ఒక చారిత్రక సందర్భం అది. ఆ సందర్భంలో మాదిగల మీద దాడి జరిగేసరికి తెలుగు నేల మీద ఉన్న దళిత మేధావులు, దళిత కవులు, దళిత కళాకారులు ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ దేశంలో 1927లో నీళ్ల కోసం మహాదు చెరువు పోరాటం నడిపిన డాక్టర్ అంబేద్కర్ నుంచి మొదలు పెడితే 1985 వరకు కూడా మా జీవితం ఎక్కడుందంటే నీళ్ళ గురించి అడిగే దగ్గర ఉంది. పంచభూతాలు అందరికీ సమానం అన్నారు. పంచభూతాల్లో నీరు ఒకటి. ఆ నీరు మాకు ఇప్పటికీ సమానం కాలేదు. మేము విప్లవకారులుగా ఉన్నా,
మేము విప్లవ రచయితలో ఉన్నా, మేము కమ్యూనిస్టు పార్టీలో ఉన్నా, మేము విహేతువాదులుగా ఉన్నా, మేము అగ్రకుల పార్టీలలో ఉన్నా, మా పరిస్థితి ఏమిటంటే నీళ్ళు అడిగితే మమ్మల్ని చంపేస్తారు. ఇది మా పరిస్థితి, ఎస్. మా స్థాయి ఇక్కడ ఉంది అని ఒక్కసారి వాళ్ళ ఆశ్చర్యానికి గురై ముందుకొచ్చారు. ముందుకొచ్చినప్పుడు తెలుగు నేల సంచలనమైన నేల గనక, ఉద్యమాలకి పురుడు పోసిన నేల గనక, చైతన్యవంతంగా ఉండే నేల గనక, ఇక్కడ కనీసం మనకు ఒక 400 సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాలు, రాజకీయ సామాజిక ఆర్థిక ఉద్యమాలు జరిగాయి గనక వెంటనే అక్కడ జరిగిన సంఘటనను అందుకొని దళిత మహాసభ ఏర్పడింది. ఈ దళిత మహాసభకి నాయకత్వం బొజ్జ తారకం గారు, కత్తి పద్మారావు గారు వహించారు. వీళ్ళిద్దరూ, నేను వారి కులం పేరు ఎందుకు చెప్తున్న ఈ సందర్భం, వాళ్ళు నిజానికి ఒక రకంగా వాళ్ళ పుట్టిన కులాన్ని దాటిన వ్యక్తులుగా నేను భావిస్తాను. వాళ్ళ పట్ల నాకు ఆ రెస్పెక్ట్ ఉన్నది, ఆ గౌరవం వాళ్ళ పట్ల ఉన్నది. వాళ్ళు పుట్టిన కులాన్ని దాటేశారు. వాళ్ళు ఒక నూతన మానవులుగా ఎదిగే క్రమానికి వెళ్ళారు. వాళ్ళిద్దరు నాయకత్వం వహించారు ఆ ఉద్యమానికి. నాయకత్వం వహించి దేశంలో తెలుగు నేల మీద ఉన్న దళితులందరినీ ఏకం చేశారు. అప్పుడు ఎంతమంది అద్భుతమైన సాహిత్యం వచ్చింది మనం చూస్తాం కదా. గద్దర్ దళిత పులులమ్మ పాట రాశాడు, కలికూరి ప్రసాద్, మద్దూరి నగేష్ బాబు, ఎల్లూరు సుధాకర్, గోరటి వెంకన్న, ఇట్లాంటి చాలామంది, మాస్టర్జీ గారు, ఎంతో సాహిత్యం బయటకు వచ్చింది, కవిత్వం బయటకు వచ్చింది. తెలుగు నేల మీద ఉన్న దళితులు ఏకమయ్యారు, కమ్మల్ని ఒక్కసారి వణికించారు. అలాంటి సందర్భం జరిగింది. ఓకే, ఈ సందర్భం జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు మందకృష్ణ గారు పీపుల్స్ వార్ పార్టీలో ఉన్నారు. ఎంఆర్పిఎస్ ప్రారంభం చేసిన మందకృష్ణ గారు పీపుల్స్ వార్ పార్టీలో ఉన్నారు 85 నాటికి. పీపుల్స్ వార్ పార్టీలో ఉన్నటువంటి ఆయన కొన్నాళ్ళ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ సత్యమూర్తి గారు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. సత్యమూర్తి గారు బయటకు వచ్చాక సత్యమూర్తి గారు, మందకృష్ణ గారు ఇద్దరు కలిసి మనము ఈ తెలుగు నేల మీద చాలా కార్యక్రమాలు చేయవలసి ఉంది అని వాళ్ళు సమతా సైనిక్ దళ్ వాలంటరీ ఫోర్స్ అనే ఒక దాన్ని పెట్టుకొని దాని ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్నారు. ఈ పనిచేస్తూ ఉన్నప్పుడు 94 సందర్భానికి వద్దాం మనం. 85 నుంచి 90. ఈ 85లో కమ్మలు అధికారంలో ఉన్నారు. మాదిగల మీద దాడి జరిగింది. దళిత మహాసభ నాయకత్వం వహించింది. కత్తి పద్మారావు గారి నాయకత్వంలో ఆయనను బెదిరించారు, చంపుతామన్నారు, కేసులు పెట్టారు, జైలుకు వెళ్ళాడు, ఉద్యోగం వదులుకున్నాడు. ఈ నేల కోసం, ఈ ప్రజల కోసం, ఈ దళితుల్ని ఏకం చేయడానికి తన జీవితాన్ని త్యాగం చేశాడు కత్తి పద్మారావు గారు. వారికి సల్యూట్ మీ మీడియా ద్వారా చేసి పార్లమెంటులో ఒక 150 మంది దళిత ఎంపీలు ఆనాడు ఉన్న రాష్ట్రపతి దగ్గర పరేడ్ చేశారు. అపాయింట్మెంట్ ఇవ్వకపోతే, మాకు అపాయింట్మెంట్ ఇవ్వరా, మేము మా ప్రజలు అక్కడ చచ్చిపోతే, ఈ దేశంలో రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని చంపేస్తుంటే మీరు పర్మిషన్ ఇవ్వరా అని చెప్పేసి పరేడ్ చేసి పోరాటం చేసి, పార్లమెంటు లోపల పార్లమెంటు బయట పోరాటం చేసి మనకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనే ఒక చట్టము రావడానికి ఆనాటి దళిత మహాసభ దేశవ్యాప్తంగా పోరాటాన్ని నిర్వహించింది. ఆ పోరాటానికి కత్తి పద్మారావు, బొజ్జ తారకం గారు నాయకత్వం వహించారు. ఒక చట్టం వచ్చింది మనకి ఈ ప్రజల హక్కుల కోసం. ఈ చట్టం వచ్చిన నేపథ్యంలో దళితుల్లో చైతన్యం పెరిగింది. ఈ చైతన్యం పెరగటంతో పాటు నెక్స్ట్ 89లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి, తెలుగుదేశం పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాలంలో సరిగ్గా అదే సమయంలో 91, 92లో మళ్ళీ చుండూరు జరిగింది. చుండూరు జరిగేసరికి మళ్ళీ దళిత ఉద్యమం ఊపందుకున్నది వీళ్ళ నాయకత్వంలోనే. ఈ చుండూరు జరిగే సమయానికి మందకృష్ణ గారు దళిత ఉద్యమంలో యాక్టివ్గా ముందుకొచ్చారు. వచ్చిన తర్వాత ఇదే సమయంలో కాన్సీరామ్ గారు తెలుగు నేల మీదకి ప్రవేశించారు. ప్రవేశించినప్పుడు మన మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. ఎప్పటి వరకు జరుగుతాయి? రాజ్యాధికారం నీ చేతిలో లేనంత కాలం జరుగుతాయి. నీ చేతిలో రాజ్యం ఉన్నప్పుడు, నీ చేతిలో హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు, నీ చేతిలో పోలీసులు ఉన్నప్పుడు మన మీద దాడులు ఎవడు చేస్తాడు? కనుక మీరు ఇవన్నీ వదిలేసి రాజ్యాధికారం వైపు పోరాటానికి ముందుకు రండి అని ఆయన ఒక పిలిపించాడు. సరే, ఆ పిలిపించిన తర్వాత ఆనాడు దళిత మహాసభ నాయకత్వం అంతా కూడా బీఎస్పీ పార్టీ వైపు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచించిందంటే, కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల అధికారంలోకి వచ్చారు. ఆనాడు కమ్మల అధికారంలో ఉన్నారు, ఇప్పుడు రెడ్ల అధికారంలోకి వచ్చారు. రెడ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే బీఎస్పీ పార్టీ వచ్చిందో, ఈ ఎస్సీలు మాలమాదిగలు బీఎస్పీ పార్టీ వైపు ఎక్కడ వెళ్తారో
లేదా కింది కులాలు బీసీ కులాలు కూడా కొన్ని ఎక్కడ వెళ్తాయో అనే ఒక భయం కాంగ్రెస్ పార్టీలో పుట్టుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే కుల సంఘాల సభలు పెట్టడం మొదలుపెట్టారు కాంగ్రెస్ పార్టీ. అన్ని కుల సంఘాలు, ఈ అన్ని కుల సంఘాల సభలు పెడుతూ మాదిగ కుల సంఘం సభ కూడా పెట్టారు. ఈ మాదిగ కుల సంఘం సభ పెట్టినప్పుడు దీనికి వెంకటస్వామి గారు ఐఏఎస్ ఆఫీసర్, మంద జగన్నాథం గారు ఆయన ఎంపీగా పనిచేశారు. అరుంధోతి సంఘం అని ఒక సంఘం ఉండేది. ఈ సంఘం ఎప్పుడు ఏర్పడిందండి? 1978లో ఏర్పడింది ఈ సంఘం. కారంచేడు ఎప్పుడు జరిగిందండి? 85లో జరిగింది. 1978, 79, 80, 81, 82, 83, 84 వరకు ఈ సంఘం ఏం డిమాండ్లు పెడుతుందంటే చిన్న చిన్న పాంప్లెట్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అది పుస్తకంగా వేయబోతున్నాం మేము. చిన్న చిన్న కరపత్రాలు వేసి, అయ్యా మాదిగలకి మాకు ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతున్నది, రాజకీయంలో మాకు సీట్లు సరిగ్గా రావటం లేదు, మా ప్రాతినిధ్యం ఎంత ఉందో మాకు అంత జనాభా ప్రకారం రావటం లేదు అని ఆయా ప్రభుత్వాలకి ముఖ్యమంత్రులకి వాళ్ళు విన్నపాలు చేస్తూ ఉన్నారు. 78 సంగతి చెప్తున్నా నేను. 78 నుంచి ఉన్నది డిమాండ్. 94 జూలై కాదు, కాదు 70. ఓకే, 78 సంగతి చెప్తున్నా నేను. ఈ 78 నుంచి ఎందుకంటే 76లోనే పంజాబ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ జైలు సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గీకరణ చేశారు. అక్కడ 76 సంగతి చెప్తున్నా నేను. వర్గీకరణ అనేది ఎస్సీలలో అన్ని కులాలకి సమానంగా న్యాయం జరగాలనే ఆలోచన కాంగ్రెస్ గవర్నమెంటే పంజాబ్లో వర్గీకరణ చేసింది. ఎప్పుడైతే వర్గీకరణ చేసిందో ఇక్కడ తెలుగు నేల మీద ఉన్న మన మేధావులు కొద్దిమంది, సదా లక్ష్మమ్మ గారు ముఖ్యంగా, ఆ తల్లి పేరు మనం గుర్తు చేసుకోవాలి. సదా లక్ష్మమ్మ గారు, వెంకటస్వామి గారు, సదా లక్ష్మమ్మ గారి టివి నారాయణ గారు, మంద జగన్నాథం గారు, వీళ్ళందరూ కలిసి ఒక సంఘం పెట్టుకున్నారు. సంఘం పెట్టుకొని వినతి పత్రాలు ఇవ్వటం చిన్నగా. అంటే ఆ రోజుల్లో కలిసి కూర్చొని మాట్లాడుకునే ధైర్యమే లేదు పాపం వాళ్ళకి. ఆ పెద్ద మనుషులందరూ, పుల్లయ్య గారు ఐఏఎస్ ఆఫీసర్ పుల్లయ్య గారు ఉండేవారు. వీళ్ళందరూ వివక్షకు గురయ్యేవాళ్ళట. ఆ వివక్షకు గురవుతూ మాట్లాడుకుంటూ కరపత్రాలు వేసుకుంటూ వచ్చారు. అందుకే కోట్ల విజయభాస్కర్ రెడ్డి మాదిగలను సభ పెట్టాలనుకున్నప్పుడు ఎవరిని ఎంపిక చేసుకున్నాడు? ఈ అరుంధోతి సంఘాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఎంపిక చేసుకున్నాడు. ఇది 70ల నుంచే మనకు కనిపిస్తుంది. వీళ్ళు సభ పెట్టి ఆ సభలో అనేక కరపత్రాలు ముద్రించి మాలలు అధికారులు ఎంతమంది ఉన్నారు, మాదిగలు అధికారులు ఎంతమంది ఉన్నారు, ఉపకులాలు ఏమిటి, వీళ్ళ పరిస్థితి ఏమిటని కరపత్రాలు ముద్రించి పంచారు. నిజాం కాలేజీలో సభ అది. ఆ సభకి మందకృష్ణ గారు ఒక కార్యకర్తగా వచ్చాడు, ప్రేక్షకుడిగా వచ్చాడు. ఆ కరపత్రం చూసినప్పుడు, అరే ఈ కరపత్రం ఇంత అన్యాయం ఉందే, తను మాదిగ కులంలో పుట్టాడు కనుక చూడగానే తనను ఆకర్షించింది. చురుకైన వాడు కనుక నేచురల్గా ఏదైనా వెంటనే అందుకునే ఆ స్వభావం ఉన్నటువంటి మనిషి కావటం మూలంగా, పైగా పీపుల్స్ పవర్ పార్టీ నుంచి బయటకు వచ్చాడు కనుక ఈ కరపత్రాలు తీసుకొని వెళ్ళి సత్యమూర్తి దగ్గరికి వెళ్ళాడట. కేజీ సత్యమూర్తి అప్పటికైనా వాళ్ళకు గైడ్ కనుక సత్యమూర్తి గారి దగ్గరికి వెళ్తే సత్యమూర్తి గారు, నిజమే ఇది ఉన్నది వివక్ష, కానీ మనం ఇప్పుడు చేస్తున్న పోరాటం ఏదైతే ఉన్నదో ఈ పోరాటానికి ఇది ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో, మనం బహిరంగంగా మాట్లాడాలేమో అన్నాడట. అన్నప్పుడు సరే బహిరంగంగా మాట్లాడలేకపోతే నాదైన ఒక కార్యక్రమం నేను తీసుకోవచ్చు కదా అని అనుకొని చక్కగా దళిత మహాసభ ఏర్పడి ఉంది కదా అప్పటికే. ఆ దళిత మహాసభ సభ ఒక బహిరంగ సభ ఒంగోలులో జరుగుతూ ఉంది, చీరాల్లో జరుగుతున్నప్పుడు ఆ చీరాల సభలో ఈ కరపత్రాలన్నిటినీ ముద్రించుకొని చీరాల్లో ఒక ప్రింటింగ్ ప్రెస్లో వీటిని తీసుకొని వెళ్ళి ఆ సభలో పంచారట. పంచినప్పుడు అక్కడ ఉన్నటువంటి వేదిక నిర్వాహకులు కొద్దిగా దాన్ని ఆబ్జెక్షన్ చేశారు. వేదిక మీదకి వెళ్ళి కూడా పంచారట. ఆ వేదిక మీద ఉన్నటువంటి గద్దరన్న ఆ కరపత్రం తీసుకొని, ఇన్నాళ్లకు ఒక ప్రశ్న మన ముందుకు వచ్చింది అన్నాడట. అంటే మాదిగలు వేసే ఒక ప్రశ్న మన ముందుకు వచ్చింది అన్నాడట. సరే ఆ సభలో, ఇది ఏ సంవత్సరం? ఇది 94లో, అంటే జనవరి ఫిబ్రవరి అంతే. ఎంఆర్పిఎస్ ప్రారంభం కాలే ఇంకా, అదే జూలై కాబట్టి ముందే ఏంటదా జరిగిన తర్వాత అప్పుడు మందకృష్ణ అన్న అక్కడి నుంచి ఆ చీరాల దగ్గర నుంచి ఆయన ఈదుమూడి గ్రామానికి వెళ్ళి, అప్పటికి విజయనగర కాలనీ ఏర్పడి ఉంది ఎక్కడ, చీరాల పక్కన. ఎక్కడి నుంచి పోయింది విజయనగర కాలనీ? కారంచెడులో ఉన్నటువంటి మాదిగలందరినీ అక్కడి నుంచి డిస్ప్లేస్ చేసి తీసుకెళ్ళి చీరాల పక్కన ఒక కాలనీ నిర్మాణం చేశారు. ఆ కాలనీ పేరు విజయనగర్ కాలనీ. ఆ కాలనీలో మొత్తం మాదిగలు ఉంటారు. అక్కడున్న మందకృష్ణ అన్న ఈదుమూడి గ్రామంలోకి వెళ్ళి అక్కడ మాదిగ యువకులతో సమావేశం పెట్టి, ఇదో ఈ విషయం మన ముందుకు వచ్చింది, దీని మీద మనం పోరాటం చేయవలసిన అవసరం ఉంది, ఇది మన కుల సమస్య, మన ప్రజల సమస్య, ఇది ఒక సామాజిక న్యాయ సమస్య అని ఆయన ఆలోచన మొదలుపెట్టాడట.
మొదలుపెట్టినప్పుడు అప్పుడు దండోరా అనే ఒక సంఘం మాదిగ దండోరా అని పెట్టుకొని అతి కొద్ది రోజుల్లోనే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిగా అది రూపాంతరం చెందింది. మరి నాయకులు ఎవరు? గ్రామంలో కూర్చున్నారు అందరూ. నాయకులు ఎవరు? మందకృష్ణ అని మన నాయకుడు అన్నారట. కన్వీనర్ ఆయన. కో కన్వీనర్ ఎవరు? కృపాకర్ మాదిగ కో కన్వీనర్. ఇట్లా కన్వీనర్ కో కన్వీనర్గా ఒక సంఘం నిర్మాణం అయింది 94 జూలై 7వ తారీఖున. ఇక్కడి వరకు మీకు చెప్పాను నేను. ఎందుకు చెప్పాను ఇదంటే, రాజ్యాధికారం వైపు వెళుతున్న దళితుల్ని విడగొట్టడానికి, చీలదీయడానికి డిమాండ్ ముందుకొచ్చింది అని అంటున్నారు కదా. అనే వాళ్ళకు సమాధానం ఏం చెప్పదలుచుకున్నా, అయ్యా ఇది 85లో 94లో వచ్చినటువంటిది కాదు, 78లోనే ఈ చర్చ మొదలైంది, 76లోనే పంజాబ్ గవర్నమెంట్ దీన్ని అమలు చేసింది. సామాజిక న్యాయం కోసం 65 ఇంకా వెనక్కి వెళ్దాం మనం. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 65లోనే లోకూర్ కమిషన్ వేశారు. 65లో వేసి ఎస్సీల మధ్యన అంతరాలు ఉన్నాయి. ఈ అంతరాలకు సంబంధించి పరిష్కారం ఏమిటంటే లోకూర్ కమిషన్ చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. ఆయన నిజమే వీళ్ళు సజాతీయులు కాదు, వీళ్ళ మధ్యన అనేక అంతరాలు ఉన్నాయి, రిజర్వేషన్ పాలన మనం అన్ని వర్గాలకు అందించలేకపోయాం కనుక ఖచ్చితంగా అందించవలసిన అవసరం ఉన్నది, దీనికి సంబంధించిన పాలసీని రూపొందించాలని రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ అమలు చేయాలి. అంటే 65 నుంచి ఉన్న డిమాండ్ను మీరు 94కు తీసుకొచ్చి దళితుల మధ్యన ఐక్యత లేకుండా చేసింది అని మాట్లాడటం అంటే ఒక చారిత్రక సత్యాన్ని అబద్ధంగా చెప్పడమే కదా. ఒక చారిత్రక అవసరాన్ని, సందర్భాన్ని అబద్ధంగా చేయటమే కదా. పోనీ వాళ్ళు డిమాండ్ ముందుకు పాలకవర్గాలకు ఎప్పుడు ఉంటుంది, ఖచ్చితంగా పాలకవర్గాలకు ఉండదా ఈ లక్షణం అంటే ఉంటుంది అంట. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు పెట్టింది? బీఎస్పీ వైపు వెళ్లకుండా కదా కుల సంఘాల మీటింగ్లు పెట్టింది. అంటే వీళ్ళు అటువైపు వెళ్తే మాకు ఓటు బ్యాంకు పోతుందని కదా. అందుకోసమే పాలకవర్గాలకి ఆ లక్షణం ఉందని నీకు తెలుసు కదా, మీకు అందరికీ తెలుసు కదా. వర్గీకరణను వ్యతిరేకించే వాళ్ళు ఇప్పుడు మన మధ్యన విభజన తీసుకురావడం కోసమే ఈ ఉద్యమం వచ్చిందని అంటున్నారు కదా. మరి ఎప్పుడైతే నీ కింద తమ్ముళ్ళు కదా వీళ్ళు, నీ తమ్ముళ్ళు ఒక ప్రశ్న ముందుకు తీసుకొచ్చినప్పుడు కూర్చోబెట్టి, తమ్ముడా నిజమే మన మధ్యన అసమానతలు ఉన్నాయి, మనం కూర్చొని మాట్లాడుకుందాం, వాని దగ్గరికి ఎందుకు నువ్వు వెళ్ళడం, ఆ కమ్మోడుకో ఆ రెడ్డోడుకో ఇంకోటి దగ్గరకు వెళ్ళడం ఎందుకు తమ్ముడా, కూర్చొని మాట్లాడుకుందాం, నీకెంత కావాలి నాకెంత కావాలి నీకెంత కావాలని మాట్లాడుకొని మనమే ఒక ప్రపోజల్ పెడతాం గవర్నమెంట్ ముందు అనే ప్రశ్న ఎందుకు రాలేదండి? ఐక్యత గురించి మాట్లాడే నీ వైపు నుంచి రావాలి కదా. తమ్ముడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అంటున్నాడు, నాయన సంపాదించిన ఆస్తి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా, నాకు పక్కన ఇల్లు కట్టుకుంటా అంటున్నాడు. ఎందుకు? నీవు ఆయన ఆకలి తీర్చటం లేదు కనుక. తమ్మి నీవు నేను ఒకే రక్తం పంచుకొని పుట్టినవురా, నువ్వు పోతే పోదువు కానీ మనం కూర్చొని మాట్లాడుకుందాంరా అని పెద్ద మనుషులు పిలిచి కూర్చొని మాట్లాడుకొని విడిపోతుంటారు కదండి. ఇదే సూత్రం వర్తిస్తుంది కదా ఎక్కడైనా. మరి మీరు ఇది ఎవరన్నా చేశారా? ఇప్పుడు నేను చెప్పిన పెద్ద మనుషుల పేర్లందరి ఎవరైనా ఈ ప్రయత్నం చేశారు. ఓకే, చూద్దాం ప్రయత్నం ఏమొస్తుందో. ఓ ప్రశ్నకు సమాధానం కనుక నేను దీని ముగింపు ఏం చెప్తున్నానంటే, దళితులు రాజ్యాధికారం వెళ్లకుండా అడ్డుకోవడం కోసం వర్గీకరణ వచ్చింది అనేది తప్పు. ఎందుకంటే కారం చెడు జరిగింది 85 అయితే వర్గీకరణ ఆలోచన మొదలైంది 1965. దానికి దీనికి సంబంధం లేదు. ఇక్కడ మరొక అంశం వచ్చింది. ఈ ఎస్సీ వర్గీకరణలో ఉపకులాలు ఉన్నాయి, ముందు ఉపకులాలకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అని ఇద్దరు చాలా బలంగా ఆర్గ్యుమెంట్ చేసింది. 2 ఏ ఆధారంగా చేస్తారు? 2011 జనాభా లెక్కలు, ఇప్పుడు జనాభా పెరిగింది కదా. లేదు, రామచంద్రరాజు కమిషన్ లెక్క ప్రకారం తీసుకుంటే మాదిగలకే నష్టం జరుగుతుంది. ఏ ఆధారంగా ఎట్లా చేస్తారు అనేది ఇంకో ప్రశ్న కూడా వచ్చింది. ఎస్, నిజమే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా స్పష్టంగా వాళ్ళు 3 అంశాలు చెప్పేమన్నారంటే, జనాభా గణన జరగకుండా, వాళ్ళ ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితిని అధ్యయనం చేయకుండా వర్గీకరణ చేసినట్లయితే మీరు దీని మీద కోర్టుకు వచ్చే అవకాశం ఉంది అని తీర్పులో మెన్షన్ చేశారు. వాళ్ళు దీన్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది అని తీర్పులో మెన్షన్ చేశారు. కనుక ఏ ప్రభుత్వాలు కూడా ఇప్పుడు వర్గీకరణ చేయాలంటే ఈ గణాంకాలు లేకుండా చేయలేవు, చేసినా అది నిలబడదు. అందుకే మన ముందు ఏ గణాంకాలు ఉన్నాయి? ఇప్పుడు 2011 గణాంకాలు ఉన్నాయి. తర్వాత సమగ్ర కుటుంబ సర్వే చేశారు కేసీఆర్ తెలంగాణలో. సమగ్ర కుటుంబ సర్వే అనేది అది రాజ్యాంగబద్ధమైంది కాదు కనుక వాటిని ఆమోదించడానికి అవకాశం లేదు. వాళ్ళ అవగాహన కోసం చేసుకున్నారు, అంత మేరకే అది. అయితే ఇప్పుడు ఒకవేళ వర్గీకరణ చేయాలంటే దేని మీద ఆధారపడాలి? 2011 లెక్కల మీద ఆధారపడాలి. ఆనాడు 2000 సంవత్సరంలో వర్గీకరణ జరిగినప్పుడు అంతకు ముందు జనాభా లెక్కల మీదనే ఆధారపడ్డారు. ఇప్పుడు చేయాలంటూ వాళ్ళ మీదనే ఆధారపడాలి. అసలు లెక్కలు ఎవరన్నా మాట్లాడుతున్నారా?
గణాంకాలు ఎవరన్నా మాట్లాడుతున్నారా? మాట్లాడకుండా ఎందుకు? ఖచ్చితంగా వర్గీకరణ అనేది నేను ప్రతి చోట చెప్తున్నా, మాల మాదిగలకు సంబంధించిన సమస్య కానే కాదు. మరి బయటి సమాజానికి ఎస్సీలు అనగానే ఎస్సీయేతరులకి, బీసీలకి, ఓసీలకి ఎస్సీలు అంటే మాలోళ్ళు మాదిగలు ఈ రెండే అంటారు అని అనుకుంటారు. అసలు నేను వీళ్ళ గురించి ఆలోచించట్లేదు. మాలలు ముందు చదువుకున్నారు, ముందు చైతన్యవంతమైంది, ముందు ఉద్యోగాలకు పోయింది. వాళ్ళ తప్పేం లేదు అందులో. అవును. సాధారణంగా ముందు చదువుకున్నాడు, ముందు అవకాశం ఉద్యోగాలు తెచ్చుకోవటం తెచ్చుకుంటాడు, సాధ్యం అది క్వైట్ న్యాచురల్. పొందుతాడు. మాదిగలకు చర్మ వృత్తి ఉండటం మూలంగా, ఒక వృత్తి ఉండటం మూలంగా, చైతన్యం లేకపోవటం మూలంగా, ప్రధాన స్రవంతితో వీళ్ళకి సంబంధాలు లేకపోవటం మూలంగా వాళ్ళు అక్కడనే నిలబడిపోయారు. ఆలస్యంగా చదువుకున్నారు, ఆలస్యంగా ఉద్యోగాలకు వచ్చారు. మాలలు 70%, ఒక 100 ఉద్యోగాలు వస్తే 100లో మాలలు 70% తీసుకుంటే మాదిగలు 30% తీసుకున్నారు. మాదిగలు కూడా తీసుకున్నారు, ఎంత కొంత తీసుకున్నారు, ఎంత కొంత ప్రయోజనం పొందారు. నా ప్రశ్నలో నా బాధలు ఏమిటంటే, నా ఇంటి పక్కన ఉన్న డక్కలోళ్ళకు సంబంధించిన బాధ నాది, నా ఇంటి పక్కన ఉన్న సింధులకు సంబంధించిన బాధ. నీ యొక్క కులానికి సంబంధించి నీ చరిత్రను చెప్పే మాస్టర్లు, చిందోళ్ళు, వీళ్ళందరూ ఉపకులాలు ఏవైతే, ఉపకులాలు అంటే సరే, నేనేమి ఉపకులాలు అనే మాట ఎక్కడ రాజ్యాంగంలో కూడా లేదు. ప్రతి కులము దేనికది ప్రత్యేకమైన అస్తిత్వం కలిగిన కులం. కాకపోతే ఏమిటంటే, చాతుర్వర్ణ వ్యవస్థలో ఒక్కొక్క ప్రధాన కులానికి కొన్ని యాచక కులాలుగా, ఆశ్రిత కులాలుగా మన సమాజంలో నిర్మాణం చేయబడి ఉన్నాయి. ఆ నిర్మాణం ప్రకారం చూస్తే మాదిగలు మహారాజులు అని చెప్పే డక్కలుళ్ళు నిన్ను మహారాజు అని చెప్తాడు. మరి ఆ డక్కల ఆయనకి ఇప్పటి వరకు ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ కాలే, ఇప్పటి వరకు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కాలే, లెక్చరర్ కాలే. వాళ్ళకు కాదా అందవలసింది? నీడటి కాళ్ళు బ్యాగరోళ్ళు వాళ్ళకు కాదా అందవలసింది? బొక్కలు ఏది బొందలు వాళ్ళ దారుణమైన జీవితం వాళ్ళది. ఇది ఎట్లా? మితలాయరవారు చాలా చిన్న కమ్యూనిటీ, మితలాయరవారు అనేది అది పూజారి కమ్యూనిటీ ఎస్సీలలో. పాపం వాళ్ళ జనాభా చాలా చిన్నదే, కానీ వాళ్ళు ప్రధాన స్రవంతికి ఎప్పుడు రావాలి? రెల్లి కులం వర్గీకరణ అయినప్పుడు 2000 సంవత్సరంలో వర్గీకరణ అయితే రెల్లి కులం నుంచే డాక్టర్లు అయ్యారండి, ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. ఎన్నడూ కూడా ఒక ఉద్యోగం పొందనటువంటి రెల్లి విశాఖపట్నంలో 4 డాక్టర్లు అయ్యారు. ఇవాళ వాళ్ళు ప్రొఫెసర్లు ఉన్నారు. ఆ రోజు వర్గీకరణ జరగకపోతే అసలు వాళ్ళు ప్రధాన స్రవంతులకు వచ్చేవాళ్ళ? డాక్టర్లు అవుతామని ఎన్నడన్నా అనుకునే వాళ్ళ? ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో రెల్లి నుంచి డాక్టర్లు అయ్యారు. ఇప్పుడు చూడండి, జనాభా గణాంకాలు చూస్తే జస్ట్ మీకు 50,000 అట్లా ఉన్న మాత్రమే చెప్తాను నేను. కొన్ని జనాభా ఇవి ప్రస్తావిస్తే కదా నిజంగా ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది, తెలుస్తుంది మనకు. మాదరి కుర్వ అని ఒక కులం ఉంది, 49,392 మంది జనాభా ఉంది వాళ్ళది. తర్వాత మాదాసి అని ఒక కులం ఉంది, 2,81,600 ఉంది. తర్వాత మాదిగ మాస్టి అని ఒక 6 లక్షలు చూపిస్తున్నారు. తర్వాత మాదిగ మాస్టి 6 లక్షలు ఉన్నారా? అంటే చాలామంది మాస్టి, కొందరు మిగతా ఉపకులాలు కూడా మాస్టి పేరు చెప్పుకొని సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు. తర్వాత మహర్ అంటే మనకి మహారాష్ట్ర 37,913 ఉంది. ఆదిలాబాద్ ఏరియాలో ఉంటారు అంతే. తర్వాత మాల 14,35,613 తెలంగాణలో. సింగిల్ 14,35,693 వాళ్ళ పర్సెంటేజీ ఇవన్నీ. ఓకే, ఇట్లా మనం చూసుకుంటూ పోతే మాల మన్నెపల్లి అంటారు మన ఊళ్ళలో కొన్ని చోట్ల. ఉత్తర తెలంగాణలో ఉంది వాళ్ళకి. ఉత్తర తెలంగాణలో వాళ్ళు దాదాపు ఒక 90,000 లక్ష వరకు ఉన్నారు. 1,02,54 మంది కనిపిస్తారు మన్నెపల్లి. తర్వాత మాల మాస్టి, మాలలో కూడా మాస్టర్ 20,000 చూపిస్తున్నారు, 20,000. ఇట్లా మనం చూసుకుంటూ వస్తే మాంగులు కూడా ఉన్నారు మన దగ్గర. మహారాష్ట్రలో ఉండే మాంగులు 16,691 మంది ఉన్నారు. ఓకే, అంటే ప్రతి దానికి సంబంధించిన లెక్కలు ఉన్నాయి. లెక్కలు లేకపోవటం ఏమీ ఆ సమస్య ఏమీ లేదు ప్రభుత్వం దగ్గర. మాది కులాల వారిగా ఇవి. ఇంకా చిన్న ఇదో 500, 1,293 మంది, తర్వాత 398 మంది, 5,000 మంది, 800 మంది ఉండేటటువంటి కులాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మాదిగ సింగిల్ కమ్యూనిటీ 28,13,269. ఓకే, ఇది 10 సంవత్సరాల కిందటి, దాదాపు 10 అంటే
ఇవాళ 2011 అంటే 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు 15 సంవత్సరాల కిందట లెక్కలు చెప్తున్నాను నేను. ఇప్పుడు 5-6 లక్షలు పెరిగి ఉండొచ్చు. ఖచ్చితంగా ఒక 10 లక్షలు వీటికి మనం ప్లస్ చేసుకున్నా చేసుకుంటే 30 to 40 lakhs 40 lakhs వాళ్ళు ఒక 5-6 లక్షలు 10 లక్షలు ఉంటుంది అనుకో. అంతే. సో అట్లా ఈ లెక్కలన్నీ కూడా మనందరికీ అందుబాటులో ఉన్న లెక్కలే ఇవి. వీటిని ఎందుకు మనం చర్చనీయాంశం చేయట్లేదు, వీటిని ఎందుకు మాట్లాడట్లేదు? అసలుకి యోగేంద్ర యాదవ్ గారు ఒక మంచి పాయింట్ తీసుకొచ్చారు ఇందులో. ఆయన ఎవరు? పాశ్వాన్ కొడుకు చిరాగ్ పాశ్వాన్ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకు? వాళ్ళ పాశ్వాన్ కులము అక్కడ ఎక్కువ లాభాలు పొందుతుంది, ఎక్కువ ప్రయోజనాలు అవకాశాలు పొందుతుంది కనుక తన కులం ఎక్కువ అవకాశాలు పొందటాన్ని కోల్పోతాం అని చెప్పేసి వ్యతిరేకిస్తున్నాడు. ఈయన రాశాడు చూడండి, బీహార్లో ఎస్సీ వర్గములోని విభిన్న కులాల మధ్య విద్యాస్థాయిలో అంతరాలు ఎంతో తీవ్రంగా ఉన్నాయి. 2022లో ఆ రాష్ట్రంలో నిర్వహించిన కుల గణన స్పష్టంగా దీన్ని చెప్పింది. ప్రతి 10,000 మందిని తీసుకున్నాడు ఆ కులగణలో. ప్రతి 10,000 మందిలో 124 మంది రజకులు ఉన్నత విద్యలో డిగ్రీలు పొందారు. అంటే ఎస్సీలు అక్కడ రజకులు అక్కడ ఎస్సీలు. ఏమన్నాడు? 10,000 మందిలో 124 మంది డిగ్రీలు పొందారు రజకులు. దుసదు కులం వారిలో అటువంటి విద్యావంతులు కేవలం 45 మంది మాత్రమే ఉన్నారు. దుసద్ అనే ఇంకో కులం కేవలం 45. రజకులు 124 మంది ఉంటే వీళ్ళు 45. ముసాహర్ అనే కులానికి వస్తే ఒకే ఒక్క విద్యావంతుడు ఉన్నాడు. 75-76 సంవత్సరాల్లో ఒక్క విద్యావంతుడు. మరి అది పట్టభద్రుడు. ముసాహర్ అనే కులానికి హక్కులు వద్దాయండి? వాళ్ళు రాజ్యాంగంలో లేరండి? వాళ్ళు భారతదేశంలో పుట్టలేదా? వాళ్ళు అంబేద్కర్ వారసులు కాదా? అంటే నీ ఒక్కడివే అనుభవించి మిగతా వాళ్ళందరినీ జీరోలో పెట్టేస్తా అంటే ఇది ఎక్కడే సామాజిక న్యాయము? ఇది బీహార్కు సంబంధించింది. అట్లే ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు వ్యతిరేకిస్తున్నారు. నేను ఆశ్చర్యపోయినా. మాయావతి గారు అంటే మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఆజాద్ చంద్రశేఖర్ ఈ దేశానికి కాబోయే నాయకుడు అనే ఒక నమ్మకం ఉండే నాకు ఆయన విషయంలో. ఎందుకంటే నావిన ఊప కేసు పెట్టి జైలుకు పంపించారు, ఆయన కూడా ఊప కేసు పెట్టి జైలుకు పంపించారు. ఆయన దాదాపు సంవత్సరం పైగా జైల్లో ఉన్నారు. అంటే జైలుకు వెళ్ళి వచ్చి కూడా తర్వాత మళ్ళీ స్థిరంగా ప్రజల వైపు నిలబడి పోరాటం చేస్తున్న నాయకుడు ఈయన భవిష్యత్తులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి నాయకుడు అవుతాడు అనుకున్నా నేను. ఎంత అన్యాయంగా ఆయన కూడా వర్గీకరణను వ్యతిరేకిస్తూ చెలో ఢిల్లీ పిలిపించారు రేపు 11వ తారీఖు. ఆయనకు అవకాశం పోతాయి. వీళ్ళంతా చమర్లు వాళ్ళంతా మాయావతి, చంద్రశేఖర్ ఆజాద్, చమార్. నేనేమంటున్నా, ఇక్కడ మాదిగలు అక్కడ చమార్లు. ఇక్కడ మాదిగలు ఎక్కువ అవకాశాలు పొందటం కూడా అన్యాయమే, అక్కడ చమార్లు ఎక్కువ అవకాశం పొందడం కూడా అన్యాయమే. ఎక్కువ ఏదైనా మంచిది, ఎవరు కూడా అన్యాయమే కదా. సామాజిక న్యాయం అందరికి సమానంగా అందాలి కదా మనం చేస్తున్న పోరాటం. అందుకే ఈ జనాభా గణాంకాల ప్రకారం మనం చూస్తే కింది కులాలు చాలామంది ఇంకా వాళ్ళకి ఐడెంటిటీ లేదు, ఇల్లు లేదు. నాది నాగర్ కర్నూలు జిల్లా, లింగాల మండలం, అంబట్పల్లి మా ఊరు. మా ఊళ్ళో మా ఇంటి పక్కనే డక్కలోల ఇల్లు ఉంటుంది. నేను పుట్టినప్పటి నుంచి వాళ్ళ జీవితాన్ని చూస్తున్నా. అట్లే ఉన్నారు. ఇప్పటికి నేను ఇంటికి పోతే కాసిం మహారాజా, అయ్యా కాసిం మహారాజా మేము డక్కలి వారం వచ్చామండి, చాలా జాగ్రత్త గౌరవంగా మాట్లాడతారు. గౌరవప్రదంగా ఉంటుంది. కాసిం మహారాజా అని మనల్ని సంవాదిస్తారు. మేము డక్కలి వారం వచ్చామండి, నేను డక్కలి వారిని వచ్చాను కాదు, మేము డక్కలి వారం వచ్చామండి. ఇది ఒక సామాజిక సంబంధం అండి భారతదేశంలో. మరి ఆయన ఆ యాదగిరి, ఆ డక్కలి యాదగిరి కొడుకు రేపు నా కొడుకుతో పోటీ పడతాడా? అసాధ్యంగా. కనుక ఆ డక్కలి యాదగిరికి ఆ జనాభా ఎంత ఉంటే నువ్వు 0.5 ఇస్తావా, 1% ఇస్తావా, ఎంతో ఆయనకి ఇచ్చేసాయి. వాళ్ళ మధ్యన పోటీ జరుగుతుంది. మాదిగొల్ల మధ్యన పోటీ పెట్టడం అనేది సరైంది కాదు. అయితే ఇక్కడ కూడా పోయిన వర్గీకరణలో ఏం చేశారు? మాదిగ ఉపకులాలన్నిటిని తీసుకెళ్ళి మాదిగ గ్రూప్లో పెట్టారు. ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తుంది ఇక్కడనే. ఇదే ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. ఏది శాస్త్రీయంగా వర్గీకరణ లేదు, మాకు ఎక్కువ అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయం జరుగుతుందనే ఆర్గ్యుమెంట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే, నేను కూడా అంతకుముందు చాలామంది విప్లవకారులుగా ఉన్నటువంటి మాలలు కూడా వర్గీకరణకు అంగీకరిస్తూనే లోపల బయటికి మాత్రం వ్యతిరేకంగా మాట్లాడింది. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఎట్లా అని చెప్పేసి నేను ఒకరోజు ఒక మీటింగ్ పెట్టాను మా ఇంటర్నల్గా. కొంత కమ్యూనిస్టు పార్టీలలో, విప్లవ జనశక్తి, పీపుల్స్ వార్ పార్టీలో పనిచేసే వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టాం. మాదిగల సమన్వయ వేదిక అని ఒక వేదిక కూడా పెట్టాము మేము. అప్పుడు గౌతమ్ అనుండే సత్యమూర్తితో, గౌతమ్ దానికి కన్వీనర్గా ఉండే.
సూర్యపల్లి సుజాత, గౌతము, నేను, దుడ్డు ప్రభాకర్ మేమందరం కలిసి చేసినప్పుడు ఆ రోజు ఒక ఆర్గ్యుమెంట్ ముందుకు తీసుకొచ్చాడు ఒక మేధావి. ఏం తీసుకొచ్చాడంటే ఎస్సీఏ 1%, ఎస్సీబి 7%, ఎస్సీసీ 6%, ఎస్సీడి 1%. ఇది మన అప్పుడైన వర్గీకరణ. అయితే ఎస్సీఏ ఒక లెక్చరర్ పోస్ట్ పడింది అనుకుందాం, జూనియర్ కాలేజ్ లెక్చరర్ పోస్ట్ పడింది, నోటిఫికేషన్ ఇచ్చారు. అప్లై చేసుకోవడానికి ఎస్సీఏ ఎవరు లేరు. లేనప్పుడు ఆ పోస్ట్ ఏమవుతుంది, ఎస్సీబీకి వస్తుంది, అంటే మాదిగలకు వస్తుంది. నీకున్న 7% ప్లస్ ఇంకొకటి అదనంగా 8% నీవు పొందుతున్నావు. మళ్ళీ డి అనే గ్రూప్ ఉంది కదా, డి గ్రూప్లో ఆది ఆంధ్రులు మితలాయర్ వాళ్ళు ఉన్నారు. అక్కడ ఒక పోస్ట్ వచ్చింది, ఓ లెక్చరర్ పోస్టు లేదా ఒక గ్రూప్ 2 పోస్ట్ వచ్చింది. అక్కడ డీలో కూడా ఎవరు ఉండరు. ఉండనప్పుడు అది ఏమవుతుంది, రోస్టర్లో ఏకి వస్తుంది. తిరిగి ఏకి వచ్చినప్పుడు డీలోనే ఎవరు లేరంటే ఏలో కూడా ఎవరు ఉండరు, మళ్ళీ బీకి వస్తుంది. ఇట్లా నువ్వు 7+2% 9% నువ్వు పొందుతున్నావు అన్యాయంగా. మాకేమో 6% ఉన్నది, అంటే మాల గ్రూప్ సి గ్రూప్లో మామేమో 6% పొందుతున్నాం, నువ్వు 9% పొందుతున్నావు అదనంగా. ఇది అశాస్త్రీయం అని కొందరు, మొన్న ఆంధ్రజ్యోతిలో కూడా ఒక ఆయన వ్యాసం రాశాడు, ఆర్గ్యుమెంట్ కూడా ఇది చేస్తూ ఉన్నారు. సరే, ఎక్కువ శాతం పొందటం ఎవరు పొందినా కూడా అది అన్యాయమే, దాన్ని నేను అంగీకరించాను. కానీ నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను, లౌడ్ థింకింగ్ కోసం ఒక ప్రశ్న వేస్తాను. 1950లో రాజ్యాంగం అమల్లోనికి వచ్చింది. 2000 సంవత్సరంలో వర్గీకరణ అయింది. అంటే 1950 నుంచి 2000 వరకు 50 ఏళ్ళు, 50 సంవత్సరాల కాలంలో మాదిగలు, మాదిగ ఉపకులాలు ఎన్ని ఉద్యోగాలు నష్టపోయారు? ఒక్క 4 సంవత్సరాల అమలైన ఆ కాలంలో ఈ 50 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు మాదిగలకు వచ్చాయో, వర్గీకరణ అమలైన ఆ 4 సంవత్సరాల కాలంలో 23,000 పైచిలకు ఉద్యోగాలు మాదిగలకు వచ్చాయి. 4 ఏళ్ళకి 50 ఏళ్లలో ఎన్ని వచ్చాయో 4 ఏళ్లలో అన్ని వచ్చాయి. ఒకవేళ ఈ 4 ఏళ్లలో పొందితే ఒక 2% ఎక్కువగా, ఆ 1% ఎంతనో ఎక్కువ పొందారనుకోండి, నా తమ్ముడే తిన్నాడు అనుకోవచ్చు కదా. అంటే ఇంత బాధ నీకు కలుగుతుంది అంటే, శాస్త్రీయమైన వర్గీకరణ జరగలేదంటే శాస్త్రీయంగా ఎట్లా జరగాలో చెప్పండి, మీరు ప్రతిపాదన పెట్టండి. ఇది కరెక్ట్ కాదు. ఫస్ట్ నువ్వేం చేయాలి, ఫస్ట్ షరతు ఏముండాలి, వర్గీకరణ నేను అంగీకరిస్తున్నా ప్రకటించు, మొదటి షరతు. రెండో షరతు ఏముండాలి, అంగీకరిస్తున్నా కానీ ఇదో ఈ చేసిన వర్గీకరణ శాస్త్రీయంగా లేదు, దీన్ని ఇట్లా మార్పు చేసుకున్నాం, ప్రతిపాదన పెట్టు, అక్రాస్ ద టేబుల్ కూర్చుందాం, మాట్లాడుకుందాం, పరిష్కారం అయిపోతుంది కదా. అట్లా చేయకుండా తీర్పు ఇట్లా ఉంది, వాడిట్లా అన్నాడు, ప్రభుత్వాలు చీలిక తీస్తున్నాయి, మన మధ్యన ఐక్యత దెబ్బతీస్తుంది, ఐక్యత అనేటటువంటి కార్యక్రమం డిమాండ్ లేదా చర్చ ముందుకు వస్తే 1931లోకి వెళ్తాను నేను. మళ్ళా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, అటు గాంధీ కూర్చున్నాడు, ఇటు అంబేద్కర్ కూర్చున్నాడు, హోరాహోరీ చర్చ జరుగుతుంది. అంబేద్కర్ నాకు రిజర్వేషన్ కావాలన్నాడు, నా ప్రజలకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలన్నాడు, నా ప్రజలకు చదువులో రిజర్వేషన్ కావాలన్నాడు, నా ప్రజలకు ఉద్యోగంలో రిజర్వేషన్ కావాలన్నాడు. అటువైపు కూర్చున్న గాంధీ లేసేమన్నాడు, బ్లాక్ అండ్ వైట్లో రాసి ఉంది కదా, ఎస్సీలని మీరు క్రైస్తవులుగా మార్చినా నాకు అభ్యంతరం లేదు, ముస్లింలుగా మార్చినా నాకు అభ్యంతరం లేదు, ఎస్సీలని హిందూ సమాజం నుంచి విడగొడతంటే మాత్రం నేను అంగీకరించను అన్నాడు గాంధీ. ఐకమత్యం దెబ్బతింటుంది అన్నాడు గాంధీ. ఐకమత్యం దెబ్బతింటుందన్న గాంధీ ఆర్గ్యుమెంటు ఇవాళ మీరు చేస్తున్నారని నేనంటే తప్పు నాదే అవుతుందా, చేస్తున్న వాళ్ళది అవుతుందా? అంటే ఆనాడు గాంధీ రిజర్వేషన్ అడిగిన అంబేద్కర్ను వ్యతిరేకించాడు. ఎందుకు వ్యతిరేకించాడు, ఏ ప్రతిపాదికన? అయ్యా, మేము మీ హిందూ సమాజంలో భాగంగా లేము, మీ హిందూ సమాజం మమ్మల్ని అంగీకరించదు, కనుక మా వాళ్ళకి సపరేట్ నియోజకవర్గాలు కావాలి, అట్లయితేనే మేము బయటపడతాం, మా వాళ్ళు మాకే ఓట్లు వేసుకుంటేనే మేము అభివృద్ధి అవుతామని అంబేద్కర్ అడిగాడు. అడిగితే లేదు లేదు, ఈ దేశంలో ఉన్న హరిజనులందరూ కూడా, హరిజనులని పేరు పెట్టింది కూడా గాంధీ, హరిజనులందరూ కూడా హిందూ సమాజంలో భాగమే, ఈ విభజనను నేను అంగీకరించను అన్నాడు. ఇవాళ అదే ఆర్గ్యుమెంట్. కానీ గాంధీ మారిండు, ఆయన వయసు పెరుగుతున్న కొద్దీ ఎస్, చాలా డెమోక్రటిక్గా తయారైండు. కులాంతర వివాహాలను వ్యతిరేకించిన గాంధీ 47లో ఆయన చనిపోవడం ముందు అంగీకరించిండు, హిందువులలో కులాంతర వివాహం జరగాలని కోరుకున్నాడు గాంధీ. ఎగ్జాక్ట్లీ చేశాడు, ప్రయత్నం జరిగింది గాంధీ. ఎప్పుడైతే ఆయన మార్పు మొదలైందో, సరిగ్గా ఈ మార్పు మొదలైంది కనుక ఇది హిందూ సమాజానికి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది అని ఆర్ఎస్ఎస్లు చంపింది ఆయన. అది జరిగింది. ఆ రోజు గాంధీ చేసిన ఆర్గ్యుమెంటు ఈరోజు
మనం ముందుకు తీసుకురాకుండా నేనేమంటున్నానంటే ఐక్యత అని అంటే ఎట్లా ఐక్యత వస్తుంది? భావజాలపరమైన ఐక్యత రావాలి, సాంస్కృతికపరమైన ఐక్యత రావాలి, ఆహారపరమైన ఐక్యత రావాలి, కుటుంబపరమైన ఐక్యత రావాలి. ఇప్పుడు మన మధ్యన పెళ్ళిళ్ళు చేసుకునే అవకాశం ఉందా? లేదు కదా. కంచం పొత్తుందా? లేదు కదా. మరి లేనప్పుడు ఐక్యత మాలలు మాదిగలు ఒకే గూడెంలో నివసించే చాలా చోట్ల, అంటే కొన్ని చోట్ల నివసిస్తున్నారు, నేను కాదన్నాను, కానీ వర్టికలర్గా విభజన ఉంటుంది. ఒకే దగ్గర ఉన్నా కూడా ఇది మాలపేట, అది మాదిగ. ఆంధ్రలో మరీ ఎక్కువ ఉంది, తెలంగాణ నయం. తెలంగాణలో కొద్దిగా కలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఈ విభజన అనేటటువంటిది హిందూ కుల వ్యవస్థలో భాగంగా ఉన్న, బ్రాహ్మణీయ కుల వ్యవస్థలో భాగంగా ఉన్నటువంటిదే. మనం ఏదో ఐక్యంగా ఉన్నాము ఇలా విడిపోయినాం అనేటటువంటిది కాదు. వేరువేరుగా ఎవరి ఆకాంక్షలు వాళ్ళకున్నాయి, ఎవరి పద్ధతులు వాళ్ళకున్నాయి. కాకపోతే ఏమిటంటే దళిత మహాసభ ఉద్యమం వచ్చినప్పుడు చుండూరు కారంచెడు జరిగిన తర్వాత ఒక చైతన్యం వచ్చింది, చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది కనుక మనం ఐక్యం కావాలి, రాజ్యాధికారం వైపు వెళ్ళాలనే ఆకాంక్ష వచ్చిన మాట నిజమే. మరి ఆ రాజ్యాధికారం వైపు వెళ్ళడానికి అడ్డంకి నీకు ఏదైతే ఉన్నదో అడ్డంకిని తొలగించుకుంటేనే కదా ముందుకెళ్ళేది. ఒక న్యాయమైన ఆకాంక్ష ముందుకొచ్చినప్పుడు వెంటనే దాన్ని తొలగించండి. ఇప్పుడు నేను ఈ మైక్ టీవీ ద్వారా, బుచ్చన్న ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా, చేతులు జోడించి అప్పీల్ చేస్తున్నా. కత్తి పద్మారావు గారు, ఆయన గురించి ఎంత రెస్పెక్ట్గా చెప్పానో ఇప్పుడు అదే రెస్పెక్ట్తో చెప్తున్నా. ఆయన వర్గీకరణకు మనసులో అనుకూలంగా ఉన్నాడు. బయటికి వ్యక్తం చేస్తే ఎక్కడ మాలలు తిడతారో అని భయంతో ఉన్నాడు. ఓకే. కత్తి పద్మారావు గారు, బొజ్జ తారకం గారు ఇప్పుడు లేరు. గద్దరన్న ఆనాడు వర్గీకరణ ఉద్యమం జరుగుతున్నప్పుడు సంఘీభావ కమిటీ ఏర్పాటు చేసి, పీపుల్స్ పవర్ పార్టీ దానికి సపోర్ట్ చేసి సంఘీభావ కమిటీ ఏర్పాటు చేసి దానికి కన్వీనర్గా ఉన్నాడు. గద్దర్ సపోర్ట్ చేశాడు. ఓకే. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు జేబీ రాజు గారు, ఇన్ ప్రిన్సిపల్ జేబీ రాజు గారు కూడా వర్గీకరణకు ప్రైవేట్ సంభాషణలో మాట్లాడతాడు. ఆయన మేము మాలమాదిల సమన్వయ వేదిక పెట్టినప్పుడు మాతో పాటు వచ్చాడు, ఆయన తిరిగాడు, ఉన్నారు. ఆయన కూడా పెద్ద మనిషి. తెలుగు నేల మీద ఊరూరు తిరిగి అంబేద్కర్ విగ్రహాలు పెట్టినటువంటి అతి ఎక్కువ విగ్రహాలు పెట్టిన వ్యక్తి ఆయన. అసలు అంబేద్కర్ మన తరానికి పరిచయం చేసిందే వాళ్ళు కనుక ఆయన ఉన్నాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి కాకి మాధవరావు గారు, అందరికీ యాక్సెప్టెన్స్ ఆయన అంటే ఒక ప్రజాస్వామికవాది, ఐఏఎస్ ఆఫీసర్ మాత్రమే కాకుండా అందరి చేత అంగీకారం ఉన్నటువంటి మనిషి కాకి మాధవరావు గారు, ఆకునూరు మురళి గారు, గంట చక్రపాణి గారు, మల్లెపల్లి లక్ష్మయ్య గారు, గోరటి వెంకన్న గారు, మీరందరూ ముందుకు రండి. ఐక్యత మీ మరి ఇటువైపు నుంచి ఎవరున్నారు అది కూడా చెప్పండి. అటువైపు చెప్పి ఇటువైపు నుంచి ఉద్యమానికి నాయకత్వం వస్తున్నటువంటి మందకృష్ణని మనం ముందుకు తీసుకొద్దాం. మందకృష్ణను ముందుకు తీసుకొద్దాం. ఆయన ఒక్కడ ముందుకు వస్తే ఇంక అందరూ వచ్చినట్లే కదా. మిగతా మేధావులు ఎవరెవరైతే సపోర్ట్ చేసే మేధావులు అందరూ ప్రవీణ్ కుమార్ గారిని పిలుద్దాము, విశారాధను పిలుస్తాం, మందకృష్ణను పిలుద్దాం, ఎవరెవరైతే దీని మీద పనిచేస్తున్నారో సుదీర్ఘకాలంగా పిలుద్దాం. వీళ్ళెవరు రాకపోయినా మందకృష్ణన్న ఒక్కడు వస్తే పరిష్కారం అయినట్లే కదా. ఆయనే కదా నాయకత్వం వేస్తున్నది. అటువైపు నాయకత్వం ఎవరున్నారో లేదో మనకు తెలియదు, కానీ ఇటువైపు నాయకత్వం అవుతున్నాడు కదా. ఆయన క్లియర్గా ఉంది. అందుకోసం అక్కడస్తున్న టేబుల్ మీదకి రండి. ఇప్పటికైనా టేబుల్ మీదకి వచ్చి చర్చ చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. నేను అదే కోరుకుంటున్నా. ఏం కోరుకుంటున్నా అంటే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు మనకు అందటం లేదు. 10 సంవత్సరాల కాలంలో దళితుల చేతుల్లో ఉన్న భూమిని ప్రభుత్వం లాగేసుకున్నది. 10 సంవత్సరాల కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా రావటం లేదు. దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా రాజ్యాంగానికి ప్రమాదం వచ్చింది. ఇవన్నీ మనం మాట్లాడాలి కదా. ఒక గొంతు మాట్లాడడం కన్నా 10 గొంతులు మాట్లాడటం ఎక్కువ బలం వస్తుంది కదా. 10 గొంతులు మాట్లాడంటే మనం ఏకం కావాలి కదా. ఏకం కావడానికి ఏదో ప్రాతిపాదిక ఉండాలి కదా. విప్లవ పార్టీలు అన్నీ కలిసిపోతాయండి. ఎట్లా కలిసిపోతాయి? ఎవరో ఒకరు ముందుకు వస్తారు, చర్చ పెడతారు, వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు, ఒక ఎజెండా పెట్టుకుంటారు. కమ్యూనిస్ట్ పార్టీలు కలిసిపోతాయి, ఒక ఎజెండా పెట్టుకుని కలిసిపోయి పనిచేస్తారు. మనం కూడా అట్లా చేయొచ్చు కదా. భారతదేశ దళిత ఉద్యమానికి కృష్ణమాదిగ పోరాటం, కృష్ణమాదిగ ఎస్టాబ్లిష్ చేస్తున్న మాటలు కానీ ఇవన్నీ కూడా ఇవి మేలు చేసేవా లేదా నష్టం కలిగించేవా? ఇదొక ప్రశ్న కూడా ఉన్నది. అయితే కృష్ణమాదిగన్నా ఇన్ ప్రిన్సిపల్గా భారతదేశ దళితోద్యమ చరిత్ర రాయవలసి వస్తే దళితోద్యమ చరిత్ర తెలుగు నేల మీద కత్తి పద్మారావు గారితో మొదలవుతుంది. ఆ చరిత్ర ఆయనకే దక్కుతుంది. అక్కడి నుంచి మొదలు పెడితే ఆద్యుడు లెక్కన ఆధునిక చరిత్రలో ఆద్యుడు కత్తి పద్మారావు గారు. అక్కడి నుంచి మొదలు పెడితే కృష్ణమాదిగన్న ఎప్పుడైతే ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టాడో, ఈ ఉద్యమం మొదలుపెట్టిన నేపథ్యం నుంచి మళ్ళీ
ఇంకా దళితుల్లో కింది దళితులు చేసిన ఉద్యమంగా భారతదేశ చరిత్రలో దీనికి ఈయన నాయకుడు. ఈయన చరిత్ర ఈయనకుంటుంది. ఇవాళ సుప్రీంకోర్టు వరకు ఆ అంశం వెళ్ళిందంటే అటు పంజాబ్ గవర్నమెంటు ఇటు మందకృష్ణ లేకపోతే అక్కడి వరకు వెళ్ళేది కాదు, ఇంత చర్చ జరిగేది కాదు కదా. దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల చర్చ మొన్న ఒక ఆయన రాశాడు ఏదో పత్రికలో, 1935 కాలంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కాలంలో ఎంత చర్చ రిజర్వేషన్ల గురించి జరిగిందో మళ్ళా అంత చర్చ ఇప్పుడు జరుగుతున్నది, దానికి మీరే కారణం అని చెప్పేసి ఒక వ్యాసం ఒక సందర్భంలో రాస్తే విన్నాను, నేను చదివాను. అట్లాంటి ఉద్యమానికి నాయకత్వం మందకృష్ణన్న వహించాడు, ఆ ఉద్యమాన్ని స్థిరపరిచాడు. 30 సంవత్సరాల కాలం దాన్నే పట్టుకొని ఒక నినాదాన్ని పట్టుకొని ఆ ఆకాంక్ష నెరవేర్చడం కోసం పోరాటం చేశాడు. ఆ చరిత్ర ఆయనకే దక్కుతుంది. సేమ్ టైం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆ తీర్పు చుట్టూ వచ్చిన ప్రశ్నలకు, ఆ అనంతరం జరిగిన చర్చలకు, చాలా రకాల సందేహాలకు సమాధానాలు ఇస్తూ ఈ వర్గీకరణను అత్యంత కింద ఉన్న వారికి, ఎస్సీలలో వారికి ముందుగా ఎట్లా ఇవ్వాల్సిన చారిత్రక అనివార్యత ఏమిటనే తదితర అంశాలకు సంబంధించి పాటుగా దళితుల మధ్య ఐక్యత రావాలంటే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే మాలా మాదిగ మధ్య ఐక్యత రావాలంటే ఏం చేయాలనో కూడా, ఇట్లా చాలా రకాల అంశాలపైన వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.